దేవునికి స్తోత్రాలు. దేవుడు తన సంఘాన్ని స్థిరపరిచినప్పుడు, స్థాపించినప్పుడు సంఘానికంటూ ఒక క్రమాన్ని దేవుడు కలుగు చేశాడు. కాబట్టి సంఘంలో ఒక క్రమాన్ని మనం పాటించాలి. అయితే భూమి మీద మనుషులమైనటువంటి మనము దేవుణ్ణి ఇంత ఆరాధిస్తూ, దేవుణ్ణి ఇంత కొనియాడుతున్నటువంటి మనము దేవుడి గురించి కూడా సంగతులు మనం తెలుసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుడి గురించి మనకి తెలియాలి. దేవుణ్ణి ఆరాధించడమే తెలుసు, ప్రార్థన చేయటమే తెలుసు. చాలామందికి సంఘానికి రావటం తెలుసు, ప్రార్థన చేయటం తెలుసు. ఇక పాస్టర్ గారు ఏదైనా చెప్పారు అంటే అలాగే నడవడం తెలుసు, కానీ దేవుడి గురించి తెలుసుకోవడం చాలా తక్కువ. ఈ రోజుల్లో మనుషుల్ని పొగిడేవాళ్ళు, మనుషుల్ని గౌరవించేవాళ్ళు, మనుషులు చెప్పినట్లుగా నడుస్తూ గొప్ప చేసేవాళ్ళు కనబడుతున్నారు. కానీ ప్రభువుని నమ్మిన తర్వాత ప్రభువుని గురించి తెలుసుకున్న వాళ్ళు చాలా తక్కువ కనబడుతున్నారు. భక్తి చేస్తున్న క్రమంలో ఎవరికి మనం భక్తి చేస్తున్నామంటే దేవునికి. హల్లెలూయా. మనం దేవునికి భక్తి చేస్తున్నాం. దేవునికి భక్తి చేస్తున్నప్పుడు మన క్రియలు ఎలా ఉండాలి, అసలు దేవుడు ఎలాంటి వాడు అనేది కూడా మనం తెలుసుకోవాలి. దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, దేవుణ్ణి తెలుసుకున్నాం, ప్రార్థన చేస్తున్నాం. మరి ఆ దేవుడి గురించి మనం తెలుసుకోవాలి. భూమి మీద ఒక స్కూల్కి మనం పిల్లలను పంపించేటప్పుడు ఆ స్కూల్ ఎలా ఉంది, బాత్రూమ్లు ఎలా ఉన్నాయి, మరి టీచర్లు ఎలా ఉన్నారు, వారి చదువులు ఎలా ఉంటాయి అని మనం గమనిస్తాం. ఎందుకు? మనం పంపించేటువంటి మన పిల్లవాడు ఒక ప్రాంతానికి వెళుతున్నాడు అంటే చదువుకోవడానికి. బాగా చెప్పగలరా, పిల్లగాడికి వసతులు బాగుంటాయా అని అన్నీ గమనించి మనం స్కూల్కు పంపిస్తాం. పిల్లగాడికి చదువు బాగుండాలి, కూర్చునేటువంటి ఆ గదులు ఎలా ఉన్నాయి అని అన్నీ పరిశీలించి చూసుకొని ఎంత ఖర్చు అయినా మనం సిద్ధపడి పిల్లలకి మంచి చదువు నేర్పిస్తాం. ఈ భూమి మీద చదువు నేర్పేటువంటి మన పిల్లల విషయంలోనే మనం ఎంత శ్రద్ధ తీసుకుంటే ఆ చదువు వల్ల వాళ్ళు రేపు గొప్ప స్థాయిలోకి వస్తారు, గొప్పవాళ్ళు అవుతారు. బాగా చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది, మంచిగా బ్రతుకుతారు, భవిష్యత్తు బాగుంటుంది అని ఒక అంచనా ప్రకారం మనం పిల్లల విషయంలో ఇంత శ్రద్ధ తీసుకుంటే, మరి మనల్ని కన్నటువంటి చేసిన భూమి మీదకి మనల్ని చేసిన మన దేవుడు, మనల్ని నిర్మించిన మన దేవుడు మరి మన విషయంలో కూడా ఎటువంటి శ్రద్ధ తీసుకుంటాడు? హల్లెలూయా. ఎంతో శ్రద్ధ తీసుకుంటాడు. ఒక స్కూల్ని పరీక్షించినట్లుగా, ఒక పరిస్థితిని మనం పరీక్షించినట్లుగా మనం దేవుడి విషయాన్ని కూడా మనం పరీక్షించవలసిన వారమై ఉన్నాం. దేవుడు సృష్టికర్త. ఆయన గురించి తెలియకుండా మనం ఈ భూమి మీద బ్రతకడం అసాధ్యం. దేవుడి గురించి తెలియకుండా బ్రతికేవాళ్ళు బొచ్చెడు మంది ఉన్నారు. ఎలా బ్రతుకుతున్నారంటే వారిష్టం. నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు బ్రతుకుతున్నావు. మరి దేవుడి ఇష్టం తెలుసుకోవద్దా? నీకు నువ్వుగా భూమి మీద రాలేదు గనక, నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు భూమి మీదకి రాలేదు, నీకు నచ్చినట్లు చేయడానికి భూమి మీదకి రాలేదు. నిన్నంటూ భూమి మీదకి పంపినటువంటి ఆయన దేవుడు ఒక ఆయన ఉన్నారు, సృష్టికర్త ఒక ఆయన ఉన్నారు. ఆయనకి నచ్చినట్లుగా మనం బ్రతకాలి అనేది దేవుని చిత్తం. హల్లెలూయా. మరి అలా బ్రతకాలి అంటే ముందు ఆయన గురించి మనకు తెలియాలి. ఆయనకి ఎలా ఉంటే, ఎలా మనం భూమి మీద బ్రతికితే బాగుంటుంది, నచ్చుతుంది అనేది మనకు తెలియాలి. మనకు తెలియాలి అసలు దేవుడు ఏమై ఉన్నాడో మనకు తెలియాలి. తెలిస్తే మనము చాలా వరకు ఎలా బ్రతకాలో, ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో చాలా వరకు దేవుడికి నచ్చినట్లుగా మనం బ్రతకగలుగుతాం. అయితే ముందు దేవుడు ఏమై ఉన్నాడో తెలుసుకోవాలి. హల్లెలూయా. దేవుడు ఏమై ఉన్నాడో మనం తెలుసుకోవాలి. దేవుడు మాట్లాడేవాడు, మాట్లాడకుండా మూగోళ్ళలాగా ఉండేవాడు కాదు.
మూగిగోళ్ళగా ఉంటాడా? భూమి మీద మూగిగోళ్ళు ఉన్నారు. కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, 6 చేతులు కలిగిన వాళ్ళు, 6 వేళ్ళు, ఒక చేతికి 6 వేళ్ళు కలిగిన వాళ్ళు, భూమి మీద వికారంగా ఉన్నవాళ్ళు. మనుషుల్లోనే ఎన్నో విధానాలు ఉన్నాయి. కానీ భూమి మీద మాట్లాడకుండా ఉండేవాళ్ళు మూగిగోళ్ళు ఉన్నారు. వాడి దగ్గరికి వెళ్ళి నువ్వేదన్నా మాట్లాడితే ఎలా ఉంటుంది? మూగిగోడి దగ్గరికి వెళ్ళి ఏంద్రా నువ్వు మాట్లాడు అన్నావు అనుకో, ఎట్లుంటుంది? నిన్నేమంటారు? మూగిగోడు అని తెలిసి కూడా, మాట్లాడడు వీడు అని తెలిసి కూడా ఆడికి వెళ్ళి నీ కష్టాలు చెప్పుకున్నావు అనుకో, నీకు ఒక సమస్య వచ్చింది, సమస్య నువ్వు చెప్పావు అనుకో, వాళ్ళు ఏం మాట్లాడరు. అక్కడికి వెళ్ళి నువ్వు మాట్లాడవేంది అన్నావు అనుకో, ఎట్లుంటుంది? ఎవరైనా నేను చూస్తున్నారు, చూసి అరే వాడు మోగోడని తెలుసుగా, నీకు వాడు మాట్లాడని తెలుసుగా, తెలిసి వాడి దగ్గరికే పోయి నీ సమస్య చెప్పుకోవడం, నీ బాధలు చెప్పుకోవడం, ఏమన్నా జ్ఞానం ఉందా నీకు అంటారు. అసలు బుద్ధి ఉందా నీకు అంటారు. అంటారా లేదా? నేను మోగోడిని, మీరందరూ ఇక్కడికి వచ్చి కూర్చొని నేను ఏదన్నా చెబితే విందాము అని మీరు కూర్చున్నారనుకో, ఏమన్నా లాభం ఉంటుందా? ఏముండదు. నేను ఊరికే అని మూగుతుండాలి, ఇంక అదంతే, ఇంకేం అర్థం కావు మీకు. కానీ దేవుడు మాట్లాడే దేవుడు. హల్లెలూయా. దేవుడు మాట్లాడే దేవుడు. భూమి మీద దేవుడు మాట్లాడతాడు అని చాలా తక్కువ మందికి తెలుసు. దేవుడు మాట్లాడతాడండి అని మాటలు వినేవాళ్ళు చాలామంది ఉన్నారు. బైబిల్ గ్రంథంలో ఆదాము అనే ఆయన దేవుడు చేసిన తర్వాత దేవుడు ప్రతిరోజు వచ్చి మాట్లాడేవాడు ఆయన. హల్లెలూయా. చూడండి, దేవుడు దేవుని సంగతులు, భవిష్యత్తు గురించి మాట్లాడేవాడు. మనుషులమైన మనం మన పిల్లలతో ఏం నేర్పుతాం, ఏం మాట్లాడతాం? మంచిగా ఉండాలి, పద్ధతిగా ఉండాలి, మంచిగా మాట్లాడాలి, ఈ పని చేయాలి, ఈ పని చేయకూడదు, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అని మన పిల్లలకి మనం ఒక పద్ధతి నేర్పుతాం. పద్ధతి లేని పిల్లలు ఎలా పెరుగుతారు? అడ్డదిడ్డంగా పెరుగుతారు, బూతులు మాట్లాడతారు, భయంకరమైన బూతులు. నిన్ను తిడతారు, నిన్ను కొడతారు, బజార్లో వాళ్ళని తిడతారు, వాళ్ళని కొడతారు. తల్లిదండ్రులు భయం లేని పిల్లలు విచ్చలవిడిగా ఎలాగైతే తిరుగుతారో, దేవుని స్వరము విననివారు, దేవుని మాట విననివారు, దేవుడు మాట్లాడతాడని గ్రహింపు లేని వారు కూడా భూమి మీద ఎలా పడితే అలా బ్రతుకుతారు. ఏదైనా తోటలో యెహోవా ఆదాము హవ్వలతో మాట్లాడడానికి వచ్చినప్పుడు వాళ్ళకి మహిమ కలిగిన సంగతులు నేర్పేవాడు ఆయన. హల్లెలూయా. పరలోకపు సంగతులు నేర్పేవాడు, మహిమ కలిగిన సంగతులు నేర్పేవాడు. ఈ భూమి శాశ్వతం కాదని, ఇంకొక తరము, ఇంకొక లోకం ఉన్నదని, అక్కడ సంగతులను దేవుడు వారికి నేర్పేవాడు. దేవుడు మాట్లాడేవాడు. మాట్లాడే దేవుడు ఏం మాట్లాడతాడు? భవిష్యత్తును గురించి మాట్లాడేవాడు. తర్వాత వారి జీవిత కాలం అంతా ఎక్కడ ఉంటారో, ఎలా ఉంటారో మాట్లాడేవాడు. ఈరోజు భూమి మీద మనుషులకి మరణం తర్వాత తెలియట్లా. ఎందుకంటే మాట్లాడే దేవుని దగ్గరికి రాక, మాట్లాడే దేవుని గురించి తెలియక, రేపు చనిపోయిన తర్వాత నరకం ఉంది అని చెప్పగానే నువ్వు చూసి వచ్చావా అంటున్నారు. ఎందుకంటే తెలియదు, నీకు చెప్పినా వినవు, నీకు తెలియదు. అందుకనే భయంకరంగా ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావు. నీ ఇష్టం, తాగు, తిరుగు, తిట్టు, నీ బ్రతుకు నీ ఇష్టం అన్నట్టుగా బ్రతుకుతున్నావు. దేవుడు ఉన్నాడు, ఆయన మాట్లాడతాడు అనే సంగతి కూడా గ్రహింపు లేకుండా భూమి మీద ప్రజలు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు, తిడుతున్నారు, ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. అందుకే దేవుడి గురించి తెలియట్లేదు వాళ్ళకి. భూమి మీదకి నువ్వు వచ్చిన తర్వాత ఎందుకు వచ్చావు అనేది గ్రహింపు లేకపోతే ఈ జీవితము 100కి 100 పాళ్ళు శూన్యం అనే సంగతి మానవులు తెలుసుకోవాలి. దేవుడు మాట్లాడే దేవుడు. మనల్ని భూమి మీదకి పంపించిన తర్వాత మన అవసరాలు చూడకుండా, మన పరిస్థితులు చూడకుండా ఏమీ లేడు. అందుకే చాలామంది పరిస్థితులు తారుమారైనాక దేవుడు అనేవాడు ఉన్నాళ్ళండి, ఏదో ఒక రోజు చూడపోతాడా మమ్మల్ని, ఏదో ఒక రీతిలో మమ్మల్ని ఏదో ఒకటి చేయబోతాడా, మమ్మల్ని కూడా దీవించకపోతాడా, మమ్మల్ని కూడా కాపాడకపోతాడా. వాళ్ళు మారారు, మా పిల్లలు కూడా మారుతారు, మా బతుకులు కూడా మారుతాయి. కారణం ఏంటి? దేవుడు ఉన్నాడు అని చెప్తున్నావు, కానీ మాట్లాడతాడనే సంగతి నువ్వు చెప్పలేని పరిస్థితిలో ఉన్నావు. అందుకే దేవుడు మాట్లాడేవాడు. హల్లెలూయా.
దేవుడు మాట్లాడేవాడు. నీకు ఇష్టం లేదు మనిషి దగ్గర కూర్చొని గంటల తరబడి మనుషులతో ముచ్చట్లాడడానికి తెలుసు, కానీ దేవుడి దగ్గర కూర్చొని మాటలు వినటం తెలియదు. టీవీ దగ్గర కూర్చొని వార్తలు, టీవీ దగ్గర కూర్చొని సీరియళ్ళు, సెల్ ఫోన్లో ముచ్చట్లు, సినిమాలు చూడటం నేర్చుకున్నావు, కానీ సమయాన్ని అక్కడ గడపడం నేర్చుకున్నావు, కానీ దేవుడు మాట్లాడతాడంట చూద్దామని ఎట్లా మాట్లాడతాడు అని నేర్చుకోవటం కానీ తెలుసుకోవటం కానీ నువ్వు ఎక్కడ ప్రయత్నం చేయలేదు కనుక దేవుడు మాటలు నీకు తెలియలేదు. ఎక్కడైనా కూర్చుంటావు, గంటల తరబడి మాట్లాడతావు, సంవత్సరాలు గడుస్తున్నా నీకు ఏం తెలియదంటే దేవుడు మాట్లాడే దేవుడు ఎలా మాట్లాడతాడు, ఎందుకు మాట్లాడతాడు, అసలు ఏం మాట్లాడతాడని కనీసం తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం చేయలేదు. అందుకే దేవుడి గురించి నీకేం తెలియట్లే. అందుకే దేవుడు అంటున్నాడు, దేవుడు మాట్లాడేవాడు. మానవులమైనటువంటి వారిని భూమి మీద సృష్టించిన తర్వాత దేవుడు ప్రతి క్షణము మాట్లాడుతూనే ఉన్నాడు. ఏదైనా తోటలో ఆదాము హవ్వలతో మాట్లాడాడు, హానోకుతో మాట్లాడాడు, నోవాహుతో మాట్లాడాడు, అబ్రహాముతో మాట్లాడాడు, ఇస్సాకుతో మాట్లాడాడు, యాకోబుతో మాట్లాడాడు, ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడాడు, మోషేతో మాట్లాడాడు, దానియేలుతో మాట్లాడాడు, పౌలు గారితో మాట్లాడాడు. యేసు ప్రభువారు భూమి మీదకు వచ్చిన తర్వాత ప్రపంచంలో ప్రతి ఒక్కరితో ఆ రోజు మాట్లాడాడు, ఇప్పుడు కూడా మాట్లాడుతూనే ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన రాకడ వచ్చేంత వరకు మాట్లాడుతూనే ఉంటాడు. మాట్లాడిన దేవుడు కాదు, మాట్లాడే దేవుడిని మనం తెలుసుకున్నాం. మాట్లాడిన దేవుడైతే నీ ఇష్టం, నేను మాట్లాడతాను కాబట్టి నా పిల్లలకి గద్దింపు నేర్పుతాను, నేను మాట్లాడతాను కాబట్టి ఇది తప్పు అని చెప్తాను, ఇట్లా మాట్లాడకూడదని చెప్తాను, ఇది పద్ధతి కాదు అని చెప్తాను. నేను మాట్లాడిన వాను అనుకోండి, వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏం మాట్లాడాలో వాళ్ళకి తెలియదు, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఈరోజు దేవుడు మాట్లాడే దేవుడు కాబట్టి నోరు కట్టేసుకొని ఏ మాత్రము అపవిత్రమైన మాటలు మాట్లాడకుండా ఈరోజు నేర్చుకున్నాం. ఒక క్రమాన్ని నేర్చుకున్నాం, ఒక పరిశుద్ధత నేర్చుకున్నాం. దేవుడు మాట్లాడుతున్నాడు ప్రతిరోజు, మన భవిష్యత్తు గురించి చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా. దేవుడు మాట్లాడేవాడు. దేవుడు అబద్ధమాడనివాడు, మాట్లాడేవాడు కానీ అబద్ధమాడనివాడు. చూడండి, సంఖ్యాకాండంలో 23వ అధ్యాయంలో దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. ఒక ప్రవక్త గారు దేవుడి గురించిన మాట, ఒక మాట చెప్తున్నాడు ఆయన. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనము. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండానా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండానా. హల్లెలూయా. దేవుడు ఏవుడట? అబద్ధమాడేవాడు కాడు. అంటే మానవులు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఆయన అబద్ధమాడుటకు మానవుడు కాడు అన్నాడు. అంటే మనుషులు మాట్లాడే ప్రతి మాటలు అబద్ధాలు ఉంటాయి అంటున్నాడు ఆయన. అబద్ధమాడేవారు మానవులు, దేవుడు అబద్ధమాడు. నేను మనిషిని కాదు అబద్ధమాడటానికి, దేవుణ్ణి. దేవుడు అబద్ధమాడడు, మాట ఇచ్చి నెరవేర్చేవాడు దేవుడు. హల్లెలూయా. నిన్ను దీవిస్తాను అని ఒక్కసారి మాట ఇస్తే నిన్ను దీవిస్తాడంతే. నీకు ఆ మాటే తెలియలేదా? దేవుడి గురించి తెలుసుకోవాలి. ఈరోజు భక్త జనాంగము, సమాజంలో ఉన్న ప్రతి మనుషుడు దేవుడు ఏమై ఉన్నాడో తెలుసుకోవాలి. దేవుడు మాట్లాడేవాడు, దేవుడు అబద్ధమాడనివాడు. అబద్ధం అస్సలాడు. అబద్ధం ఆడితే దేవుడు అబద్ధికుడు అవుతాడు. నువ్వు ఎన్ని అబద్ధాలు ఆడినా రేపు నువ్వేమంటావు? దేవుడే అబద్ధం ఆడాడు, నేను అబద్ధం ఆడటం పెద్ద లెక్క. ఆయన దేవుడు అండి, ఆయన అంతటోడే అబద్ధం ఆడితే నేను మనిషిని, నేనేం చేయగలను, నేనే పాటండి అని చెప్పని దేవుడి మీద నేరాలు మోపగలిగినటువంటి మహా ఉద్దండులు భూమి మీద చాలామంది ఉన్నారు. నువ్వైనా అబద్ధం ఆడి దేవుడే అబద్ధం ఆడితే నేనెంత అంటున్నావు? చాలామందికి తెలియట్లేదు ఆ సంగతి. హల్లెలూయా. దేవుడు అబద్ధమాడని దేవుడు, మాట ఇచ్చి నెరవేర్చువాడు, చెప్పి చేయకుండా ఉండేవాడు కాదు. ఆయన అబద్ధమాడని దేవుడు. హల్లెలూయా. ఆయన వెక్కిరింపబడేవాడు కాదు. వెక్కిరిస్తారంట కొంతమంది, మనుషులను వెక్కిరిస్తారు. తెక్క దిగిరిందా, అయిందా, పని అయిందా, బాగుందా ఇప్పుడు అని చెప్పి వెక్కిరిస్తారట. కొంతమంది తమకున్న గర్వాన్ని బట్టి మనుషులు వెక్కిరిస్తారు.
అందుకే గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో దేవుని మాట, అక్కడ దేవుని గురించి ఒక మాట రాయబడి ఉన్నది. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనము, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలాగనగా తన శరీరాచరణ బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమైన పంట కోయును. హల్లెలూయా. ఏంటంట, మనుషులు ఇష్టానుసారంగా భూమి మీద శరీర ఇచ్చలు అంటే కోరికలు నెరవేర్చుకుంటున్నారు. ఎలా పడితే అలా బ్రతికి దేవుడి మీద వేస్తున్నారట నిందలు. వాళ్ళే 2 పిల్లలు చేసుకుంటే నేనేంది, ఆయనే ఉంచుకుంటే నేనేంది, కథలు అల్లారు ఈరోజు భూమి మీద దేవుడి పేరట. దేవుడి గురించి తెలియకుండా ఇష్టానుసారంగా ఎవడు ఏది చెప్తే విని ఇష్టానుసారంగా బ్రతుకుతూ శరీరిచ్చలు అంటే శరీర కోరికలు నెరవేర్చుకుంటూ దేవుణ్ణి వెక్కిరిస్తున్నారు చాలామంది. మా ఇష్టానుసారం మేము బ్రతుకుతామండి. ఏం చేస్తారేంది? మనుషుడైతే ఏం చేయకపోవచ్చు నీ తిరుగుబాటును బట్టి, మనుషుడైతే నేనేమి అనకపోవచ్చు నీ గర్వాన్ని బట్టి, కానీ దేవుడు వెక్కిరింపబడడు. హల్లెలూయా. నువ్వు మాట్లాడే ప్రతి మాట దేవుడు తన లెక్కలో రాస్తున్నాడు. నువ్వు చేసే ప్రతి క్రియ దేవుడు తన లెక్కలో రాస్తున్నాడు. అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు ఏమైతే విత్తనాన్ని వేస్తావో అదే పంట కోస్తావు. నువ్వు బూతులు మాట్లాడావా, బూతులు వింటావు. నువ్వు 2 పెదవులతో ఏమైనా అన్నావా, 4 పెదవులు అంటే 2 మనుషులు, నువ్వు ఒక్కడవే, 2 కలిసి నిన్ను ఏమైనా అంటారు. ఒంటరి అయిన వాడు ఏదైనా ఒక మాట మాట్లాడారనుకోండి, వాళ్ళ తరపున 10 మంది వచ్చి కొడతారు. కారణం ఏంటి? నీ నోటి మాటను బట్టి. ఏదైనా తప్పు మాట్లాడితే, తప్పు చేస్తే అదే మేలు మాట్లాడు, అదే 10 మంది నిన్ను గౌరవిస్తారు. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నువ్వు ఏమి విత్తుతావో దాన్నే కోస్తావు. దేవుడు వెక్కిరింపబడడు. నీ శరీరానుసారమైనటువంటి కోరికలు కావచ్చు, శరీరానుసారమైన ఆచారాలు కావచ్చు, పద్ధతులను బట్టి నువ్వు నడిస్తే అదే వచ్చింది నీకు, అదే జరిగిద్ది. నువ్వు ఏ తప్పు చేస్తావో ఆ తప్పే నీకు జరిగిద్ది. నువ్వు ఎవరిని మోసం చేస్తున్నావో ఆ మోసమే నీకు జరగబడుతుంది. నువ్వు 10 రూపాయలు మోసం చేస్తున్నావు, 100 రూపాయలు లాస్ అవుతావు, అది నీకు జరిగిద్ది అంతే. నువ్వు ఎవరినో కళ్ళు మూసుకుని ఉంటారు, వాళ్ళ పెత్తనం నా మీద ఏందని నీ ఇష్టానుసారం నువ్వు బ్రతకాలని చూస్తున్నావు. దేవుడు కూడా ఏం చేస్తాడు, నీకు నచ్చినట్లుగా నువ్వు బ్రతికావు కాబట్టి నీకు నచ్చని విధానంలో నీకు నచ్చిన వారు ఇష్టం వచ్చినట్లుగా వారు బ్రతికేలాగా చేస్తాడు. అది క్రియ, నువ్వు చేసావు కాబట్టి అది అలా జరుగుతుంది. నువ్వు ఏ విత్తనాన్ని వేస్తావో అదే పంట కోసుకుంటావు. దేవుడు వెక్కిరింపబడడు. నా ఇష్టం వచ్చినట్టుగా నేను బ్రతికాను, చూసావా, దేవుడు లేదు, దెయ్యం లేదు. నేను ఏదైతే చేశానో అది మేలైంది, ఈరోజు అదే మంచి జరిగింది. ఆ రోజు నేను అలా చేయకపోతే, ఆ రోజు నేను అలా ప్రవర్తించకపోతే, ఆ రోజు నేను అలా మాట్లాడకపోతే. ఒక సహోదరి పాపం తన యొక్క సమస్యను బట్టి ఏడుస్తూ ఉంది. ఒక ఆమె తల్లిగారు దగ్గర 50 సంవత్సరాలు ఉంటాయి, పేరు చెప్పను కానీ ఆమెకున్నటువంటి కుడికాలు సన్నబడిపోయింది. నాలుక మీద, ఒంటి మీద ఆమెకి అర్థమవుతుందట, ఒంటి నిండా ఒక సర్పము, అనకొండ, పాముకి ఎలా అయితే ఉంటుందో, అది ఎలా తిరుగుతూ ఉంటుందో, మెలికలు తిరుగుతుందో, అది ఎలాగైతే ఒక టైంలో కుసము విడుస్తుందో అలాంటి పొజిషను ఆమెకి, ఆ స్త్రీకి వచ్చింది. ఆమె బాధపడుతుంది, విడుదల లేదు, స్వస్థత లేదు. భర్త ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, పిల్లలు ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోయారు, కొడుకు కొడుతున్నాడు, ఆమెకు వచ్చిన పింఛను కొడుకు తీసుకుంటున్నాడు, కోడలు కొడుకును వదిలేసి కేసు వేసింది. భయంకరమైన పరిస్థితి ఆ కుటుంబం మీదకి వచ్చింది. ఎందుకు ఇలా వచ్చిందని చెప్పేసి అనేవి సేవకులందరినీ అడుగుతూ ఉంది. నాకు తెలియలా, ఆమె అడుగుతుంది, ఎవరు సమాధానం చెప్పలా. ఒకరోజు నేను ఎందుకు అనుకోకుండా వెళ్ళాను, ఆమె ఎవరో నాకు తెలియదు, కానీ మా ఊరిలో ఉన్నటువంటి వాళ్ళ బంధువురాలు నన్ను ఆమె దగ్గరికి తీసుకెళ్ళారు. నన్ను అడిగింది, అయ్యా ఏంది నాకు ఈ పరిస్థితి, నేను బాగైతే దేవుడికి ఎంతో కొంత కానుకిస్తాను, ఏదో ఒకటి అర్పణ దర్పణ అని చెప్పేసి అన్నది. అమ్మా, నువ్వు ఇచ్చినా ఇకపోయినా నువ్వు బాగుపడటమే దేవుడు కావాలి. నువ్వేదో ఇస్తావని నిన్ను బాగు చేసే దేవుడు కాదు. నువ్వు బాగుండాలని కోరుకునేటువంటి మొట్టమొదటి ఎవరైనా ఉన్నారంటే అది దేవుడు ఒక్కడే. హల్లెలూయా. ఏ మనుషుడు భూమి మీద మానవుడు బాగుండాలని కోరుకోడు. సొంత ఇంటి వారే మోసం చేస్తున్నారు, పిల్లలే తల్లిదండ్రులను మోసం చేస్తున్నారు, తల్లిదండ్రులే పిల్లల్ని మోసం చేస్తున్నారు.
ఇంకా నీకు అన్యాయం అనేది కుటుంబంలోనే జరుగుతూ ఉంటే న్యాయం చూసేవాడు ఎవరు? న్యాయం చేసేవాళ్ళు ఎవరంటే దేవుడే, మనుషులు కానే కాదు. కాబట్టి నిన్ను బాగు చేస్తాడు, నమ్మమ్మ అన్న నేను. తర్వాత ఆమె గురించి నాకు తెలియక, ఆమె చరిత్ర తెలిసిన వాళ్ళు నాకు అనుకోకుండా నేను ప్రార్థన చేశాను, ప్రభా ఏంటిది? ఆమెమో ఒళ్ళంతా నాకు సర్పంలాగుంది, పాము తిరుగుతుంది, నాకు కనబడుతుంది, నా నాలుక మీద కూడా మచ్చలు ఉన్నాయి, నా కాళ్ళలో తిరుగుతుంది అని చెప్పి నా మాట్లాడుతుంది. అసాధ్యం. పాము కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే మన కంటికి కనపడుద్ది. అది ఎలా పరిగెడుతుందో, ఎలా బుసలు కొడుతుందో, ఎలా నాలుకతో బయటికి మాట్లాడుతుందో, ఆ నాలుకని ఎలా బయటికి లోపలికి ఎలా అని అది అంటూ ఉంటుంది. అవన్నీ తెలుసు మనకి, చూసాం కాబట్టి. కానీ అదే పరిస్థితి ఒక మనిషి లోపల పాము ఉండి అదే పని చేస్తున్నట్టు. కాళ్ళల్లో తిరుగుతుంది, దేహంలో నాకు పాము తిరిగినట్లుగా కనబడుతుందయ్యా నా కంటికి అంటుందని. నీ కంటికి ఎలా కనపడుతుంది? అది నా కంటికి కనపడుతుంది బర్నబాసు, నేను చెప్పింది వినవా అంటుంది ఆమె. అమావాస్యకో పౌర్ణమనకు ఎప్పుడో అది కుసం విడిచిద్దట, దాని టైము. ఆ టైంలో నాకు తెలియకుండానే నా కాళ్ళు నుంచి కుసం వస్తుంది అయ్యా, పాము కోసం అంటుంది. నాకు ఆశ్చర్యం వేసి భయం వేసింది. ఏంటిది నిజమా? ఏం చెప్పింది నిజమా అబద్ధమా? ఎప్పుడు వినని సంగతులు విన్నాను నేను. సరేనమ్మా ప్రార్థన చేద్దామని చెప్పని ఒకరోజు వాళ్ళ ఇంట్లో చక్కని స్తుతి ఆరాధన చేసి ప్రార్థన చేసి ఇంటికి వస్తుంటే అదే సర్పము మమ్మల్ని వెంబడించింది, మాకు తెలియలేదు. మేము ఇంటికి వచ్చిన తర్వాత పరిస్థితులు మాకు అర్థమైనాయి. ఒక గట్ట సర్పం, అది దురాత్మ, ఆమెను పట్టి పీడిస్తున్నటువంటి దురాత్మ. మేము ఇంటికి తిరిగి వస్తుంటే నరసరావుపేట వరకు మమ్మల్ని వెంబడించింది. కానీ మమ్మల్ని ఏం చేయలేకపోయింది. ఎందుకు? దేవుని కాపుదల మాకున్నది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ కాపుదల. సంఘానికి ఊరికే చర్చికి వచ్చి పోయేవాళ్ళకు ఉండవు. బువ్వ 3 ఎత్తులు తిని స్తోత్రం ప్రభు ఆత్రం ప్రభు అనే వాళ్ళకు ఉండదు. పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఆత్మ లేకపోతే నీవు కాపుదల్లోకి రాలేవు. ఆత్మ నడిపింపు లేకపోతే ఎలా బ్రతుకుతున్నావో నీకు తెలియదు. ప్రతిదానికి మోసపోతావు, ప్రతిదానికి మోసపరుస్తావు, ప్రతిదానికి చిన్నదానికి లొంగిపోతావు, పడిపోతావు, నిలబడలేవు. కానీ పరిశుద్ధాత్మ శక్తి ఉంటే ఎంతటి కార్యాలైనా మనం చేయగలం. హల్లెలూయా. అది దేవుని యొక్క శక్తి. అది మమ్మల్ని ఏం చేయలేకపోయింది. తర్వాత వారం మళ్ళీ నేను వెళ్ళాను, మాట్లాడి ప్రార్థన చేసి వాళ్ళకి పరిచయం ఉన్న ఒక వ్యక్తిని సెంటర్లో కలిసాం. తెలియకుండా ఆయన ఎవరో ఆమె ఎవరో నేనెవరో, కానీ అనుకోకుండా ఒక టైంలో దేవుడు జతపరిచాడు. జతపరిచిన తర్వాత ఈమె గురించిన సంగతులు నాకు తెలియలా, కానీ ఆయన చెప్పాడు. ఆమె నాకు తెలుసు, ఆమె మామూలు ఆమె కాదు, నువ్వేదో ప్రార్థన చేస్తే పాద్ది అనుకున్నావు, దేవుడు శిక్ష వేశాడు ఆమెకు అన్నాడు ఆయన. అదేంటండి ఎలా అంటారు? ఆమె ఏం చేసింది అన్న నేను. వాళ్ళ అక్కాయిళ్ళు 2 ఉన్నారు, మొత్తం 3 అక్క చెల్లెలు. ఇక వాళ్ళ చరిత్ర చెప్పాడు. వాళ్ళ అక్కయ్య వాళ్ళందరూ కలిసి, ఈమె ఇంటికి పెద్ద, వాళ్ళ చెల్లెలు 2 చెల్లెలు ఉన్నారు. వీళ్ళ చెల్లెలు 2 కలిసి తమ భర్తలను రౌడీలు పెట్టించి చంపించారట. ఏం చేశారట? రౌడీలు పెట్టి సొంత భర్తనే డబ్బులు ఇచ్చి మందు పోసి చంపించారట. దానికి ఈమె కూడా బాధ్యురాలు. హల్లెలూయా. ఈమె కూడా బాధ్యురాలు. ఎప్పుడైతే వారి భర్తలు చనిపోయారో, ఇప్పుడు నువ్వు వెళ్ళి ప్రార్థన చేసి వస్తున్నావే, వాళ్ళ భర్త గమనించాడు, తెలుసుకున్నాడు. వామ్మో వీళ్ళ అక్కజల్లులు మంచోళ్ళు కాదు, ఇక్కడ ఉంటే నా ప్రాణాలకి ప్రమాదం, నేను చనిపోతాను, ఇక్కడ ఉండటానికి వీల్లేదని అప్పుడు ఆమెను విడిచి వేరొక ఆమెని పెళ్లి చేసుకున్నాడని చెప్పన్నాడు. అదే ఊర్లో ఉంటున్నాడు, గవర్నమెంట్ ఎంప్లాయ్, నెలకి లక్షల జీతం, మంచి ఆస్తి ఉన్న భార్య యొక్క కుట్రను తెలుసుకొని, వారి మరదలు చేసిన కుట్రలు తెలుసుకొని ప్రాణానికి ప్రమాదం ఉందని ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. వీళ్ళు అందరూ కలిసి ప్లానింగ్ వేసి మానవుల్ని చంపడం చేశారు. ఒక నరుణ్ణి చంపారు. వాళ్ళు కూడా విచ్చలవిడిగా వాళ్ళ జీవితాల్లో వాళ్ళ తమ్ముళ్ళు, వాళ్ళ చెల్లెళ్ళు, వారి పిల్లలు ఎలా ఉన్నారంటే వాళ్ళు ఒకరోజు కలిశారు. వాళ్ళు ఏడ్చారు. ఆ రోజు మా పిల్లలకి ఎందుకు ఇలా అవ్వాలి, నా కొడుకు ఎందుకు ఇలా అవ్వాలి, నా కోడలు ఎందుకు ఇలా చేశారు, నా కూతురి జీవితంలో ఏంది ఇలా జరిగింది, దేవుడు అనేవాడు ఉన్నాడు అని చెప్పేసి అని దేవుడి మీద తిరుగుబాటు చేశారు. ఆ రోజు వీళ్ళ చరిత్ర తెలిసిన తర్వాత అప్పుడు అర్థమైంది, దేవుడు వారు చేసిన దానికి
ప్రతిఫలం ఇచ్చాడు. హల్లెలూయా. దేవుడు వెక్కిరింపబడడు. నేను నా ఇష్టం వచ్చినట్లుగా చేశాను, అందరికీ మేలే చేస్తున్నాను, మేలే జరుగుతుంది, నాకు ఏమీ జరగలేదు, నాకు బాగానే జరిగింది అనుకుంటున్నావు. జాగ్రత్త, నువ్వేదైతే చేసావు అదే మళ్ళీ నీకు రిపీట్ అవుతుంది. ఈరోజు ఆమె భర్త విడిచిపెట్టాడు, పిల్లలు విడిచిపెట్టారు, మంచంలో మూలుగుతుంది, పనిచేసేవారు లేరు, కష్టపడి తన వస్త్రాలు ఉతికేవారు లేరు, కనీసం ఒక ముద్ద అన్నం వండి పెట్టేవాళ్ళు కూడా లేరు. వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు చేస్తే దేవుడు వెక్కిరింపబడతాడా? వెక్కిరింపబడతాడండి. ఈరోజు ఆమె కాలు బాగా అవ్వాలి, నేను బాగా అవ్వాలని చెప్పని పరిగెడుతుంది, లక్షల ఖర్చు పెడుతుంది, కారు పెట్టుకొని ఎవరినో ఒకరిని తోడు తీసుకొని హైదరాబాదు, చెన్నై, బెంగళూరు, ఎక్కడికి తిరుగుతావు? చేసిన పాపము వెంటరాదా? ఈరోజు నువ్వు పరిగెడుతున్నావు. పాపము చేయవాడు పాపము చేత పరిగెత్తింపబడును. ఎవని పాపము వారిని పట్టుకుంటుంది. ఈరోజు వాళ్ళు చేసిన కార్యాన్ని బట్టి ఆమె పడుతున్న బాధలు మామూలు బాధలు కాదు. ఆమె హస్తము అందులో ఉంది, ఆమె ఆలోచన అందులో ఉంది కనుక ఆమె ఈరోజు నడవలేని స్థితి. ఈరోజు స్వస్థత లేక, ఆరోగ్యం లేక, కనీసం తిండి కూడా పెట్టేవాళ్ళు లేక, వంట చేసేవాళ్ళు లేక, ఆమె మంచంలోంచి కదలేదు, కనీసం స్నానానికి బాత్రూమ్ కూడా తీసుకెళ్ళేవారు లేక, అసలు ఆమె పరిస్థితి ఎలా ఉందంటే అంత భయంకరంగా. నువ్వు ఏమి విత్తుతావో దాన్నే కోసుకుంటావు. దేవుడు వెక్కిరింపబడడు. హల్లెలూయా. నీ ఇష్టం వచ్చినట్లు నేను బ్రతికినా పాపము దాంట్లో ఉంటే పాపాన్ని మనం మళ్ళీ కొయ్యాలి. శరీరానుసారంగా శరీరేచ్ఛను నెరవేర్చుకోవడానికి అక్రమంగా బ్రతికితే మళ్ళీ దాన్ని మనం అనుభవించాలి. దేవుడు వెక్కిరింపబడడు. ఏమి విత్తుతామో దానిని మనం కోసుకుంటాం. దేవుడు వెక్కిరింపబడిన వాడు, దేవుడు అబద్ధమాడని వాడు, దేవుడు మాట్లాడకుండా మోగవాడిగా ఉండేవాడు కాదు, మాట్లాడేవాడు. హల్లెలూయా. మాట్లాడువాడు, అబద్ధమాడినవాడు, వెక్కిరింపబడినవాడు, అంతేకాదు చేత కానివాడు కాదు దేవుడు. ఏం కాదట దేవుడు? ఎవరు కాదు అమ్మా? కమ్మంగా నిద్రపోతుంది చూడు, గోడ కానుకొని నిద్రపో. ఇప్పుడు దేవుడు ఏం కాదట? చేత కానివాడు. దేవుడికి చేత కాదా? అబద్ధం ఆడటం చేస్తావా దేవుడికి? చేత. దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధతకి విరోధంగా అపవిత్రమైన కార్యాలు ఏమీ చేయడు. దేవుడు చేత కానివాడు కాదు. చేత కానివాడండి. మమ్మల్ని ఎందుకు పుట్టియాలో మనం అంటాం. పిల్లలు మనల్ని అంటారు, మాకు కావలసినవన్నీ కొనియకపోతే కొన్ని చేత కానప్పుడు ఎందుకు కన్నావు మమ్మల్ని అని. హల్లెలూయా. మమ్మల్ని పట్టించుకున్నప్పుడు ఎందుకు కన్నావు? మేము అడిగినవి అయినప్పుడు మమ్మల్ని ఎందుకు కన్నావు? చేత కానప్పుడు అని పిల్లల దగ్గర మనం అప్పుడప్పుడు వింటుంటాం. పిల్లలు మనల్ని అంటారు, చేత కానోడివి నువ్వని, చేత కానిదానివి అని. దేవుణ్ణి కూడా చాలామంది అంటున్నారు చేత కానివాడు, చేయటం చేత కానివాడు దేవుడు అని చెప్పని చాలామంది ఆయన మీద సనిగి గొనిగోలు ఉన్నారట. అందుకే ఆదికాండము 18వ అధ్యాయంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే 14వ వచనంలో, యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా కలదా? హల్లెలూయా. యెహోవాకు అసాధ్యమైనది, దేవునికి అసాధ్యము అన్నది ఏమైనా కలదా? ఈరోజు పర్వతాలను చేసింది ఆయన కాదా? కొండలను చేసింది ఆయన కాదా? పశువులను చేసింది ఆయన కాదా? ఈరోజు నీవు నేను భూమి మీద కష్టపడి పనిచేస్తున్నాం. ఎండను కలుగు చేసింది ఆయన కాదా? వర్షాన్ని చేసింది ఆయన కాదా? ఈ భూమిని చేసింది ఆయన కాదా? ఆకాశాన్ని, అందులో ఉన్న నక్షత్రాలను చేసింది ఆయన కాదా? సమస్తమును ఈరోజు మనం ఈ రీతిగా బ్రతుకుతున్నామంటే భూమిలో నుంచి వచ్చే పంటని నీవు నేను తింటున్నాం, అది చేసింది ఆయన కాదా? ఒక విత్తనాన్ని భూమిలోకి వేసిన తర్వాత అది ఒక పెద్ద చెట్టుగాను, కాయలుగాను, పూలుగాను పూస్తుందంటే అది చేసింది దేవుడా, నీవు నేనా? దేవుడు. ఒక చెట్టుకు కాయలు, ఒక చెట్టుకు పువ్వులు, అవి చేసింది దేవుడు. నీ వల్ల అవుతుందా? ముళ్ళ చెట్లు చాలా ఉన్నాయి, మంచి చెట్లు చాలా ఉన్నాయి, కాయలు ఇచ్చే చెట్లు చాలా ఉన్నాయి. ఉన్నాయా లేవా? ఔషధాలు ఉన్నాయి, వనమూలికలు ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి, బండలు ఉన్నాయి. ఈ భూమిలోనే బంగారం కూడా దొరుకుతుంది. హల్లెలూయా. ఇవన్నీ చేసింది ఎవరు? నువ్వా నేనా? దేవుడు. చేతకాని వాడు కాదు దేవుడు, సమస్తము చేసిన వాడైన. యెహోవాకు అసాధ్యమైనది ఏమైనది కలదా?
ఏం తెలుసు నీకు దేవుడి గురించి? దేవుడు చేయట్లేదయ్యా, దేవుడు చేయట్లేదు, దేవుడు పట్టించుకోవట్లేదు. ఆయనకి చేత కాదేమో, ఇప్పుడు చేయడేమో, ఇప్పుడు వల్ల కావట్లేదేమో. చాలామంది అంటున్నారు ఒక దేవుడికి చేత కాదండి చేయటం, 10 మంది దేవుళ్ళు ఉంటే చేస్తారండి అంటున్నారు. దేవుడు ఒక్కడే సమస్తం చేసింది. నీకు తెలియక దేవుడి గురించి నువ్వు మాట్లాడుతున్నావు. సూర్యుడిని చేసింది ఒక్కడే, ప్రపంచం మొత్తానికి ఆ సూర్యుడు ఒక్కడే వెలిగిస్తుంది. చంద్రుని చేసింది ఒక్కడే, ప్రపంచం మొత్తానికి వెన్నెలిచ్చింది ఆ ఒక్క చందమామే, ఆ ఒక్క దేవుని ద్వారా చేయబడినదే. హల్లెలూయా. సమస్తము సాధ్యము. దేవుడు వెక్కిరింపబడేవాడు కాదు, దేవుడు చేత కాని వాడు కాదు, సమస్తము చేయగలడు. మట్టితో మనల్ని చేశాడు ఆయన, బంగారంతోనో వెండితోనో కాదు, మట్టితో మనల్ని చేశాడు. అదే మనం మట్టితో బొమ్మలు చేస్తే కరిగిపోతే లేవా? నీళ్ళకి కరిగిపోతే లేవా? కరుగుతాయా లేదా? ఏది చేసినా కరుగుతాయి. మట్టితో నువ్వు కొండను చేయగాక, మట్టితో నువ్వు ఏ బొమ్మనని చేయగాక కరిగిపోతాయి నీళ్ళలో వేయగానే. మరి మనం కరిగిపోతున్నామా? మనం కూడా మట్టితోనే కదా చేయబడదు. మరి మనం ఎందుకు కరిగిపోవట్లేదు? హల్లెలూయా. కుమ్మరి కుండను తయారు చేశాడు. మట్టితో చేసినప్పుడు వాన పడితే కుండ కరిగిపోద్ది. కానీ కొన్ని దినాలకి ఏందో తెలియదు. మరి ఆ కుండలన్నీ ఎంత పెద్ద వాన వచ్చినా, వానలో పెట్టిన మట్టి కుండే, కానీ కరగకుండా అలాగనే ఉంటుంది. కారణం ఏంటి? కాల్చబడుతుంది. అది మంటలో అగ్ని చేత మట్టితో పాత్రను చేసి దేవుడు లేకుంటే కుమ్మరి దాన్ని కాల్చాడు. కాబట్టి కాల్చబడినటువంటి ఆ కుండ ఎంత వర్షము పడ్డా కరిగిపోదు. ఎంత ఎండగాసినా పగిలిపోవటం కానీ పాడైపోవటం కానీ ఉండనే ఉండదు. పెంకులైనా కానీ అయ్యి అలానే ఉంటుంది, కానీ అది కరిగిపోవటం అనేది జరగదు. మరి నీవు నేను మట్టితో తయారు చేశాడు దేవుడు. మనం ఎందుకు కరగట్లేదంటే మనము కూడా అగాధపు, అంటే ఈ భూమి కింద ఉన్నటువంటి అగాధము అగ్నిలో నుంచి మట్టిలాగా మనల్ని తీసి మనల్ని చేసి ఈరోజు ఇక్కడ నిలబెట్టాడు దేవుడు. హల్లెలూయా. మనము కూడా దేవుడు అగ్నిలో కాల్చి తన పరిశుద్ధాత్మ అనే అగ్ని చేత మనల్ని నింపాడు. ఆయన పోలిక మనం, ఆయన జీవం మనం, ఆయన ఆత్మ మనం. కాబట్టి మనం ఎంత వర్షం పడ్డా కరిగిపోం. మనం మట్టే కావచ్చు, కానీ చేతకాని వాడు కాదు దేవుడు. మనం చేసినవి కరిగిపోతాయి, మనం చేసినవి పాడైపోతాయి. కానీ దేవుడు మనల్ని పిలిచేంత వరకు మనలో ఉన్న ప్రాణం ఆయన పిలిస్తేనే పోతుంది. నువ్వు నేను తీసుకుందామన్నా ప్రాణం పోదు, నీవు నేను ఏదైనా చేసుకుందామన్నా పోదు. కానీ మానవుడు చేసిన ప్రతి పాపానికి ఖచ్చితంగా భూమి మీదనే శిక్షను అనుభవించాలి. భూమి మీదనే కాదు, మరణించినాక కూడా శిక్ష ఉంది. అది యుగ యుగములు. దేవుడు చేత కానివాడు కాదు. హల్లెలూయా. మానవుడు చేసిన ప్రతి దానికి నరకాన్ని సృష్టించాడు. నరకంలో నీవు నేను చనిపోయిన తర్వాత మన క్రియలు, మనం చేసిన పాపాలు, అవన్నిటికీ శిక్ష నరకంలో ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 2 చేతుల పైకి చెప్దాం హల్లెలూయా. గడికి చెప్దాం హల్లెలూయా. దేవుడు చేత కానివాడు కాదు, దేవుడు విక్రింపబడేవాడు కాదు, దేవుడు అబద్ధమాడేవాడు కాదు, దేవుడు మాట్లాడకుండా ఉండేవాడు కాదు, సమస్తమును ఎరిగినవాడు. దేవుడు శోధింపబడేవాడు కాదు. దేవుడు ఎవరు? శోధింపబడేవాడు కాదు. శోధించడం అంటే ఒకసారి దేవుడు ఉపవాసం ఉండే భూమి మీద మనిషి రీతిగా మనలాగా భూమి మీదకి వచ్చాడు. యేసు ప్రభువారు సమస్త మహిమను విడిచి పరలోకం నుంచి భూమి మీదకి మానవ అవతారాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చాడు. ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు దేవుడు మహిమను అక్కడ విడిచిపెట్టాడు. ఇక్కడికి వచ్చి కలుగునుగాక అనడానికి దేవుడు కలగదు. ఎందుకంటే మహిమ అక్కడుంది. నీవు నేను మాట్లాడుకునే మాటలలాగినా నీవు నేను బ్రతికే విధానంలో భూమి మీద బ్రతకాలి. యేసు ప్రభువారు మనలాంటి ఆహారం తినాలి, మనలాగనే గాలి పీల్చుకొని బ్రతకాలి, మనలాగనే కాలకృత్యాలు చేయాలి. అటువంటి రూపంలోనికి తగ్గించుకొని భూమి మీదకి వచ్చినటువంటి యేసు ప్రభువారు ఒకరోజు 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి కొండకెళ్ళాడు. కొండకెళ్ళి 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకొని ఇంటికి తిరిగి వస్తున్నాడు. తిరిగి వచ్చేటప్పుడు అపవాది అనేవాడు శోధించడం మొదలుపెట్టాడు. దేవుడు ఏమని?
నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళన్నీ రొట్టెలగునట్లుగా చేసుకొని తినవచ్చుగా అన్నాడు ఆయన. శోధించడం మొదలుపెట్టాడు. వాడు శోధకుడు. దేవుణ్ణి శోధిస్తారు. ఈ శోధకులందరూ ఎవరంటే దయ్యాలు పిల్లలు. నువ్వు దేవుడు అయితే అది చేయొచ్చుగా, నువ్వు అసలు దేవుడివేనా? దేవుడు అనేవాడు ఉంటే, కొంతమంది పాపం వాళ్ళకి వచ్చిన కష్టాలను బట్టి మాట్లాడతారు. దేవుడు అనేవాడు ఉంటే మా పిల్లల్ని ఎందుకు ఇలా ఎవరు చేశారు? నువ్వు చేసుకున్నదే. మీ పిల్లల్ని దేవుడు ఏం చేయాల? నువ్వు చేసిందే వాళ్ళకి తిరిగి వచ్చింది అంతే. నువ్వు ఏదైతే విత్తనాన్ని వేసావో అదే నీ కుటుంబం మీదకి వచ్చింది. దొంగతనం చేసే వాళ్ళ పిల్లలు దొరలు అవుతారండి? దొరలు అవుతారా? దొరలు? హల్లెలూయా. అవుతారా? నువ్వు ఎంత ఉద్యోగం చేసి కోట్లు సంపాదించగాక నీకు పిల్లను కూడా ఇవ్వరు నీ గురించి తెలిస్తే. అమ్మో, ఈ మధ్య మా వాళ్ళు కొంతమంది ఒక సంబంధం వచ్చింది నా దగ్గరికి. ఒక పాప ఫోటో ఇచ్చారు, ఇక నా దగ్గరే ఉంది. పాప చూస్తే బంగారం, ఇంత చక్కగా ఉందో పాప. పలానా వాళ్ళ బ్యాచ్ అని చెప్పాను నేను. వీళ్ళకట సంబంధం చూడనగానే వాళ్ళు మంచి సంబంధం, మంచి సంపాదన, మంచి ఇల్లుంది. వాళ్ళు మాటలోళ్ళు కాదండి, చాలా తగ్గించుకుంటారు, తగాదాలకు పోయేవాళ్ళు కాదు, మంచి కుటుంబం. ఈ పాపనిచ్చి మాట్లాడదాం, చేద్దామని చెప్పి అన్నారు. సరే అన్నాను. ఏ ఊరై అన్నారు? పలానా ఊరు అన్నాను. ఏం చేస్తారు వీళ్ళ వంశం, కొన్ని మాటలు అడిగారు. వాళ్ళ గురించి నాకు తెలిసిన కొన్ని మాటలు చెప్పగానే ఆయన భయపడి, మీకు దండం పెడతాం, ఆ సంబంధాలు మాకు వద్దులే అన్నారు ఆయన. హల్లెలూయా. ఎందుకు? వీళ్ళు ఎవరంటే స్టోటపురం దొంగలు. స్టోటపురం దొంగలో వీళ్ళు సంపాదించారు, మానుకున్నారు, అన్నీ మానుకొని చక్కగా బ్రతుకుతున్నారు. అయినా వీళ్ళు ఏమంటున్నారు? మాకొద్దు, దయచేసి మాకొద్దు. మా ఊరిలో మాకు తెలిసిన ఒక ఉంది, భర్తను విడిచి అక్రమ సంబంధం కలిగి ఆమె ఇప్పుడు ఎయిడ్స్ రోగం తెచ్చుకుంది. పిల్లలు కూడా ఎయిడ్స్ రోగం వచ్చింది. పెద్దోడు చనిపోయాడు, చిన్నోడు సిద్ధంలో ఉన్నాడు. ఇప్పుడు వాడికి పెళ్లి చేయాలి, పిల్లని ఇవ్వట్లేదు. ఎందుకు? వాడికి ఎయిడ్స్ రోగం అట. అమ్మో వద్దు, ఏమి ఇవ్వచ్చుగా. హల్లెలూయా. ఏవో ఎందుకు ఇస్తావు? శోధన. ఈరోజు దేవుడి దగ్గరకు వచ్చి నాకెందుకు ఇలా అయింది? ఒకరోజు ఆమె ఏడుస్తున్నా మా దగ్గరకు వచ్చి. నేను వాళ్ళ చిన్న అబ్బాయికి పెద్ద అబ్బాయికి దేవుడి మాటలు చెప్పాను. దేవుడిని నమ్ముకోండి, మీరు చాలా బాగుంటుందయ్యా, ఇలా చేయొద్దు, మమ్మీ పరిస్థితి ఇలా ఉందని మీరు అలా అనుకోవద్దు, పట్టించుకోవద్దని దేవుడి గురించి చెప్తే వాళ్ళు ఏడ్చారు, పాపం బాధపడ్డారు. మేము ఖచ్చితంగా ప్రభు దగ్గరికి వస్తాం, మా జీవితాలు బాగుండాలి, ఎందుకు మాకు ఇలా అయిందని చెప్పేసి వాళ్ళు ఏడ్చారు. పిల్లలు. పెద్దవాడు క్యాన్సర్ రోగంతో చనిపోయాడు. డాక్టర్ చదువుతూ ఒక 2 సంవత్సరాలు ముగిసింది, క్యాన్సర్ అధికమైంది. బాబు జీవితం మరణానికి అంకితం అయిపోయింది. ఈరోజు తల్లి ఏడ్చింది. ఒకరోజు, ఎందుకు నా కొడుకు ఇలా జరగాలి? ఏం తక్కువ చేశాను నేను? ఏం తక్కువ చేశాను? దేవుడు అనేవాడు ఉన్నాడని చెప్పని ఏడ్చింది. ఆ రోజు ఎందుకు చేశావంటే, మరి నువ్వు చేసింది దేవుడు చూడ్డా? ఊరు మొత్తానికి తెలుసు వాళ్ళ అమ్మ చేసింది పిల్లలకు వచ్చిందండి, అయ్యో అని చెప్పని చాలామంది వాపోయారు. వయసుకు వచ్చిన 18 సంవత్సరాలు ఉన్న బాబు, దేవుడు వెక్కిరింపబడ్డు. వాళ్ళమ్మ ఏడుస్తుంది. దేవుడు అనేవాడు ఉన్నాడా? అసలు దేవుడికి మనసు ఉందా? దేవుడికి కనికరం ఉందా? అసలు మంచోడేనా? గుడ్డోడా దేవుడు? మనసు లేనోడు, కఠినాత్ముడు అని చెప్పని చాలా మాట్లాడింది. ఎందుకు? వాళ్ళ కొడుకు చనిపోతే. మరి ఇప్పుడు చిన్న కొడుకు పెళ్లి కావట్లేదుగా, మరి ఇంకెన్ని తిడతావో? దీన్ని శోధన అంటారు, దేవుణ్ణి శోధించడం అంటారు. ఇదంతా దెయ్యపు పనులు, దెయ్యాలు చేసే పనులు ఇవన్నీ. యేసు ప్రభువారు ఉపవాసం ఉండి తిరిగి వస్తున్నప్పుడు అపవాది అంటాడు, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళన్నీ రొట్టెలు చేసుకొని తినము. దేవుడు చేయలా, రాళ్ళు రొట్టెలు అవలా. నువ్వు వచ్చి రాళ్ళన్నీ రొట్టెలు చేసుకొని తిను అని నువ్వు అనగా నేను చేయను, నాకు అవసరం లేదు. మనుషుడు దేవుని నోట నుండి వచ్చే మాటల వల్ల బ్రతుకుని కానీ రొట్టెల వల్ల కాదురా అన్నాడంతే. హల్లెలూయా. ఈరోజు పాపం తినటానికి నానా గడ్డి తింటున్నారు భూమి మీద. తింటున్నాం, ఎంత తింటున్నామంటే అంత తింటున్నాం. అలాగనే రోగాలు కూడా వస్తున్నాయి. షుగర్లని, బీపీలని, టైఫాయిడ్లని, లేనిపోని రోగాలు తినకనా తింటున్నాం.
చక్కగా తింటున్నాం, కానీ అన్ని రోగాలే. దేవుడు అంటున్న మాట ఏంటంటే, దేవుని నోట నుండి వచ్చే మాట నిన్ను బ్రతికిస్తుందబ్బాయ్. భూమి మీద నువ్వు నేను చేసుకున్న తిండి కాదు. ఈరోజు ఎంత తిండి, ఎంత ఫుడ్డు, ఎంత మంచి ఆహారం, ఎంత మంచి కాయలు, ఏది తిన్నా రోగాలే. అన్నీ మందులే 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 మందులే. తినండి. మేము అన్నీ బాగానే తింటున్నామండి, మాకు ఈ రోగమైంది అని నువ్వు అడగొద్దు. శోధింపబడటానికి దేవుడు మానవుడు కాదు. దయ్యంగాడు వచ్చాడు, రొట్టెలు చేసుకొని తినబ్బాయి బతుకుతావు. రొట్టెల వల్ల కాదు బతికేది, దేవుడి నోట నుండి వచ్చే మాట. హల్లెలూయా. నువ్వు దేవుని కుమారుడు అయితే ఎత్తు నుంచి కిందకు దూకు. నిన్ను సావకుండా నీ కాళ్ళకి పాదాలు, దేవదూతలు వచ్చి పాదాలు పట్టుకుంటారు, నిన్ను తమ చేతులతో ఎత్తి పట్టుకుంటారు. నువ్వు దేవుని కుమారుడు కదా, నువ్వు దూకు, ఒకసారి చూద్దాం. దేవదూతలు వస్తారేమో, నిన్ను కాపాడుతారేమో. శోధకుడు, దేవుణ్ణి శోధిస్తారు. వీళ్ళెవరంటే అపవాది బిడ్డలు. తమ జీవితంలో దేవుడు ఎప్పుడు ఏం చేస్తాడో కూడా తెలియకుండా శోధిస్తూ ఉంటారు. మా అప్పులన్నీ తీసేసి చూద్దాం, నువ్వు దేవుడు అయితే. మా రోగం తీసేసి చూద్దాం, నువ్వు దేవుడు అయితే. వాళ్ళు దేవుడేగా. వీళ్ళు ఎంత ప్రార్థన చేస్తారు, ఎంత చర్చికి వెళ్తారు, ఎంత ఇస్తారు, వీళ్ళు అసలు వాళ్ళ జీవితాలు మారట్లేదేంది? శోధించడం నీ వల్ల కాదు, నువ్వు చెబితే జరగదు, దేవుడు చేస్తే జరుగుతుంది. హల్లెలూయా. ఎన్ని శ్రమలు పొందినా, ఎన్ని బాధలు పొందినా, ఎన్ని అవమానాలైనా వాళ్ళు ఇంకనూ దేవుని విడిచిపెట్టలేదు అంటే బ్రతికిస్తున్నది లోకము కాదు, దేవుని శక్తి. హల్లెలూయా. దేవుని శక్తి మనల్ని బ్రతికిస్తూ ఉంది వారిని. లోకంలో డబ్బు వాళ్ళు బ్రతికించట్లా, తిండి బ్రతికించడంలా. లోకంలో అనేకుల్లాగా మేము కూడా వెండి బంగారాలు కార్లు కొనాలి, ఈ జీవితాన్ని వాళ్ళు కోరుకోవట్లేదు. దేవుడు ఏదైతే వారి జీవితంలో జరగాలని దేవుడు కోరుకున్నాడో అది వారి జీవితంలో నెరవేరుస్తుంది. చాలామంది తమ బాధలను బట్టి నువ్వు దేవుడు అయితే ఎలా చేయి, నువ్వు దేవుడి వేగ ఎలాగ చేయి అని దేవుడిని శోధిస్తున్నారు. దేవుణ్ణి శోధించడానికి ఆయన శోధింపబడ్డు. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు. యాకోబు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 13వ వచనంలో దేవుడు శోధింపబడనేరడు. కీడు విషయమై దేవుడు శోధింపబడనేరడు. దేవుడు శోధింపబడేవాడు కాదు. అంతేకాదు, రక్షించడము చేతకాని వాడు కానే కాదు దేవుడు. హల్లెలూయా. కాపాడటము, రక్షించడం చేతకాని వాడు దేవుడు కాదు. యెషయా గ్రంథము 59వ అధ్యాయం 1-2 వచనాల్లో ప్రభు యొక్క వాక్యం అలా సెలవిస్తున్నది. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1-2 వచనాలలో, రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. రక్షించడము చేత కాని వాడు దేవుడు కానే కాదు. 1 తిమోతి పత్రిక 4:10లో కూడా దేవుని వాక్యం రాయబడి ఉందిలా. ఏమని? మనుషులందరికీ రక్షకుడును, మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడును. హల్లెలూయా. దేవుడు ఎవరికి రక్షకుడట? మనుషులందరికీ రక్షకుడు. 4వ అధ్యాయం 10వ వచనంలో మనుషులందరికీ రక్షకుడును, మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైన జీవముగల దేవుని యందు మనము నిరీక్షణ ఉంచున్నాం గనుక మనము. హల్లెలూయా. దేవుడు ఎవరట? రక్షించేవాడు. రక్షించడము చేతకానివాడు దేవుడు చేతకానివాడు కాదు. రక్షించడం దేవుడికి తెలుసు. ఎవరిని ఎప్పుడు రక్షించాలో, ఎవరిని ఎప్పుడు కాపాడాలో, ఎవరిని ఎలా ఎప్పుడు నడిపించాలో సమస్తము ఎరిగినవాడు దేవుడు. ఈరోజు మనం, నా దేవుడు నన్ను రక్షించలేదు, నా దేవుడు నా కుటుంబాన్ని రక్షించలేదు. ఒక ధనవంతుడు అగ్నిలో ఉండి ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా ఈ మంటల్లో కాలిపోతున్నాను, ఈ మంటల్లో నేను నాశనం అయిపోతున్నాను, అయ్యా దప్పికతో ఉన్నాను, గొంతు ఎండిపోతుంది, నా వల్ల కావడం లేదు, నీ పక్కనే ఉన్నటువంటి లాజర్ని ఒక్కసారి నా దగ్గరికి పంపించండి, తన చిటికెన వేలు మీద కొనలో నీళ్ళలో అలాగ ముంచి నా నాలుక మీద ఒక్క నీటి బొట్టు వేస్తే చాలు, కొద్దిగా సాధ తీరతానయ్యా అన్నాడు ఆయన. ఎక్కడ ఉండి? నరకంలో ఉండి. అప్పుడు దేవుడు అంటున్నాడు, నా కుమారుడా, భూమి మీద నువ్వు బ్రతికినంత కాలము నీకు నచ్చినట్లుగా బ్రతికావు. ఎలా బ్రతికాడంట? ఎవరికి నచ్చినట్లు? నా గురించి నీకు తెలుసు,
కానీ నీకు నచ్చినట్లుగా నువ్వు బ్రతికితేవి గనక తినుట యందును త్రాగుట యందును నీ సహవాసులతోనూ నీకు నచ్చినట్లుగా నువ్వు బ్రతికావు కాబట్టి నువ్వు నరకానికి వెళ్ళావు. ఇదిగో ఇతడు లాజరు, ఇతడు దేవుని భయము, భూమి మీద బ్రతికినంత కాలము దేవుని యందు భయభక్తులు గలవాడు, భయముతోనూ భక్తితో బ్రతికాడు గనక నా దగ్గరకు వచ్చాడు. ఇతడు అక్కడికి రావడానికి వీలు పడదు, నీవు అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి వీలు పడదు. మీ ఇద్దరి మధ్యలో అగాధమున్నది. ఇక్కడ వారు అక్కడికి వెళ్ళకుండానట్లుగా, అక్కడ వారు ఇక్కడికి ఎక్కి రాకుండానట్లుగా మధ్యలో అగాధమున్నది. వెళ్ళలేవు. ఇటు వాళ్ళు అటు వెళ్ళడానికి లేదు, అటు వాళ్ళు ఇటు రావడానికి లేదు. అప్పుడే ధనవంతుడు అంటున్నాడు, అబ్రహామా నా దేవా, ఇంకనూ భూమి మీద నాకు 5 ఉన్నారు అన్నదమ్ములు. ఎంతమంది? చేతికి ఎన్ని వేళ్ళు? 5 ఏళ్ళు. 5 అన్నదమ్ములు ఉన్నారు. వారిని ఇక్కడికి రాకుండా కాపాడు అని ప్రార్థన చేశాడట. ఎక్కడుండి చేశావో ప్రార్థన? నిజమైన ప్రార్థన. భూమి మీద బ్రతికి ఉండగా, భూమి మీద నువ్వు నివసిస్తూ ఉండగా, భూమి మీద దేవుడి గురించి తెలిసి ఏ రోజు చేయలేదు ఈ ప్రార్థన. నా అన్నదమ్ములను కాపాడు, నా ఇంటి వారిని రక్షించు అని. ఎప్పుడు చేశాడు ప్రార్థన అంటే నరకంలో చేశాడు. నరకంలో ప్రార్థన వింటాడా? మీ ముత్తాత ఎప్పుడు చచ్చిపోయాడుగా, ఆయన ఇప్పుడు ఎవరున్నాడు? నరకంలోనే ఉంటాడు. మరి ఆయన చేసిన ప్రార్థన వల్ల నువ్వేమైనా రక్షింపబడ్డావా? హల్లెలూయా. మరి ఆయన ప్రార్థన విన్నాడు అందావా? మన తాత ముత్తాతలు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళు చనిపోయారు, వాళ్ళు కూడా ప్రార్థన చేస్తారు. చనిపోయిన వాడు ఎక్కడంటే పాతాళంలో ఉంటాడు. పాతాళంలో ఉన్నవాడు ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తున్నాడు. అయ్యో కాలిపోతున్నాను, అయ్యో వేదన, నా పిల్లలు పడకూడదు, నా పిల్లలు పడకూడదు, నా ఇంటివారు పడకూడదు, నా అన్నదమ్ములు పడకూడదు, నా ఇంటివారు పడకూడదు, నా ఇరుగు పొరుగు వారి ఈ ప్రాంతానికి రాకూడదని ఏడుచాడు. ఏడుస్తున్నారు ఇప్పుడు భూమి కింద పాతాళంలో. మరి దేవుడు మనల్ని రక్షించాడా? నిజంగా వాళ్ళు ప్రార్థన అక్కడ విని ఉంటే దేవుడు ఎవరికి ప్రపంచం మొత్తం ఎప్పుడో రక్షింపబడేది. ప్రార్థన వింటే. అక్కడ వినడు దేవుడు. అక్కడికి పోతే వినడు, ఇక్కడ ఉన్నప్పుడే వింటాడు. ఇక్కడ ఉన్నప్పుడే దేవుడు. రక్షించడం చేతకాని వాడు కాదు దేవుడు, రక్షించగలవాడు ఆయన. ఇక్కడ ఉండి నిజమైన జీవం కలిగిన ప్రార్థన చేయి. నరకంలో పడి 5 అన్నదమ్ములు ఉన్నారు, ప్రభా వారిని కాపాడు, వారిని కాపాడు. వినలేదు దేవుడు, పట్టించుకోడు. దేవుడు ఏమన్నాడు తెలుసా? నా కుమారుడా, నువ్వు ఇక్కడ ప్రార్థన చేస్తే నేను ఎన్నో, కానీ అక్కడ వాళ్ళని రక్షించడానికి నా పిల్లలు ఉన్నారు, నా పిల్లలు వాళ్ళని రక్షించడానికి ఉన్నారు. వాళ్ళు చెప్పిన మాట వారు వింటే రక్షింపబడతారు, లేకపోతే నరకానికి అన్నాడు దేవుడు. హల్లెలూయా. ఎంత చక్కని మాట. మంచి దేవుడు అండి. నరకంలో నువ్వు చేసే ప్రార్థన వినడు, నరకంలో నువ్వు చేసే ప్రార్థన ఉండవు. భూమి మీద ఉన్నప్పుడే. ఈ భూమి మీద కూడా నువ్వు రక్షింపబడాలి అంటే ఆయన పిల్లలు అనగా సేవకులు. ఆయన వాక్యము ఉన్నది భూమి మీద. ఈ వాక్యాన్ని చదివి వాక్యాన్ని ప్రకటించే సేవకులు చెప్పిన మాట వింటేనే రక్షణ, లేకపోతే లేదు. దేవుడు కరాఖండిగా చెప్పేశాడు, నా పిల్లలు భూమి మీద ఉన్నారు, వారు చెప్పిన మాట వింటే వాళ్ళు రక్షింపబడతారు, లేకపోతే నువ్వు ఉండే స్థానానికి వస్తారు అన్నాడు ఆయన. అలా అనవద్దు అయ్యా, దయచేసి అలా అనొద్దు. ఎవడో ఒకడు చనిపోయిన వాడిని తిరిగి లేపు, చనిపోయిన వాడిని తిరిగి లేపు, వాడిని మా అన్నదమ్ముల దగ్గరికి పంపించు. వాళ్ళందరూ చచ్చిపోయాడు కదా వీడు ఎలా బ్రతికొచ్చాడు, వీడు ఎలా సాధ్యము అని వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. ఆశ్చర్యపోతూ ఉండగా అతనితో మా వాళ్ళతో మాట్లాడు. బ్రతికినవాడు, చనిపోయి బ్రతికినవాడు ద్వారా వర్తమానం పంపించు. నేను చనిపోయాను, నేను ఇప్పుడు బ్రతికాను, కారణం ఏంటో తెలుసా? మీ అందరు 5 అన్నదమ్ములు రక్షింపబడాలని మీ అన్నగారు ఇక్కడ వేదన పడుతున్నాడు, మీ తమ్ముడు ఇక్కడ వేదన పడుతున్నాడు. వాడు చేసిన మొర విని దేవుడు నన్ను బ్రతికించి మీ దగ్గరికి పంపించాడు. మీరు వినండి, మీరు రక్షణ పొందండి, లేకపోతే నరకంలో పడతారు. నేను వెళ్తున్నాను, మళ్ళీ నేను వెళ్ళిపోవాలని చెప్పని ఒకరిని పంపించు, వాళ్ళు వింటారు ప్రభువా అన్నాడు. నా పిల్లలు చెప్పిన మాట వింటేనే రక్షణ. ఈ మాట నమ్మని వాడు భూమిలో ఒకడు చనిపోయి తిరిగి లేచినా కూడా వాడు వెళ్ళి చెప్పినా కూడా వినరు. దేవుడు చెప్పాడు ఆయన. హల్లెలూయా. వింటారా? ఎవడన్నా చనిపోయి తిరిగి లెగితే మనం ఏమంటాం? దెయ్యం, భూతం. వామ్మో ఇది ఎక్కడ సాధ్యం? అసలు వింటామా మనం? వినం. ఆ రోజు దేవుడు ఆ మాట చెప్తే చాలామంది వినలేదు.
లేదు నిజంగా ఎవడైనా చనిపోయిన వాడు తిరిగి లెగిస్తే, బ్రతికితే, వాడు చూసిన వాటిని, విన్న వాటిని, కన్న వాటిని భూమి మీద చెబితే మనం వింటాం కదా అని చెప్పని చాలామంది భ్రమలో ఉన్నారు. అందుకని దేవుడు సేవకులలోనే కొంతమందిని తీసుకొని పరలోకాన్ని, నరకాన్ని చూపించి మళ్ళీ భూమి మీదకి పంపించాడు. వాళ్ళు చెప్తూనే ఉన్నారు, వాళ్ళు పుస్తకాలు రాస్తున్నారు. ఎవడైనా నమ్మాడా? హల్లెలూయా. నమ్మారా? ఎవడు నమ్మడు. అదే దేవుడు చెప్పేది. చనిపోయినా మళ్ళీ బ్రతికి వాడు వచ్చి ఏ మాట చెప్పినా నమ్మరబ్బాయ్. నా మాటలు నమ్మితే చాలు. నా పిల్లలు ఉన్నారు, నేను ఏర్పాటు చేసుకున్న పిల్లలు, వాళ్ళు చెప్పిన మాట వింటేనే రక్షణ, లేకపోతే లేనేలేదు. దేవుడు రక్షింపడం చేత కాని వాడు కానే కాదు. నీవు నేను మాట్లాడుకునే మాటలు చక్కగా మన మధ్య సంభాషణ ఎలాగైతే ఉందో అలాగనే దేవుడు తన మాటలు మనకు వినిపింపజేసినప్పుడు మనలో ఒక ఆలోచన కలుగుతుంది. అవును, దేవుడు నిజమైన వాడు, దేవుడు నిజమైన గొప్పవాడు, ఆయన దగ్గరికి నేను వెళ్ళాలి, మేము కూడా రక్షింపబడాలి, మేము కూడా బాగుపడాలని మనస్సు ఎప్పుడైతే వస్తుందో అది జీవం, అది సత్యం. హల్లెలూయా. దేవుడు రక్షించడము చేత కానివాడు కానే కాదు. రక్షింప నేర్కొన్నట్లుగా దేవుడి యొక్క హస్తము కురచగలది, చిన్నది కాదు. కురచ అంటే చిన్నది, పొట్టిది అని అర్థం. నీ చెయ్యి నా చెయ్యి మహా అయితే 2 అడుగులు 3 అడుగులు ఉంటుంది. దేవుడి చెయ్యి ఎంతది? దేవుడి చెయ్యి ప్రపంచంలో దేవుడు చెయ్యి చాపితే ఇంకా స్థలమే లేదు. భూమి మీదకి చెయ్యి చాపితే భూమి మీద చెయ్యి ఎక్కడ పెట్టుకోవడానికి చోటే లేదు దేవుడికి. ఆయన కొన, ఈ వేలు యొక్క కొన అంచు ఎక్కడ పెట్టాలి అన్నా భూమి మీద చోటే లేదు. అంత మహా గొప్ప దేవుడు. ఆయన కంటే పెద్ద దేవుడు ప్రపంచంలో లేనిడు. ఏ ప్రపంచాలు, కొన్ని కోట్ల ప్రపంచాలు ఎట్లాంటి భూములు ఉన్నా ఆయన్ని కనీసం ఆయన చేతి చిటికెన వేలు కూడా అన్నీ కలిసి వచ్చిన ఆయన చిటికెన వేలంతా కూడా ఉండవు. అంత మహాదేవుడు. అందుకే అంటున్నాడు, రక్షింప నేరక ఉన్నట్లుగా నా చేయి కురచ కాలేదు. దేవుడు రక్షించడం చేత కానివాడు కాదు, రక్షించువాడు. హల్లెలూయా. అంతేకాదు, దేవుడు క్రమం లేనోడు కాదు. దేవుడు క్రమము లేనోడు కాదు. బడికి వెళ్తే క్రమం ఉంటుందా ఉండదా? ఏ క్రమం? బడికి వెళ్ళాలంటే 9 గంటలకి క్రమం, 9 గంటలలోపు అందరూ వచ్చేయాలి. 9 గంటల కాంచి ప్రార్థన ఉంటుంది కదా, వాళ్ళకి ప్లెడ్జ్ ఉంటుంది. తర్వాత క్లాసులు, గంటకి క్లాసులు మారుతాయి. మధ్యాహ్నం 12:30కి బెల్లు కొడతారు భోజనం, 1:30కి మళ్ళీ బెల్లు కొడతారు, క్లాసులు స్టార్ట్ అవుతాయి. 5 గంటలకి బెల్లు కొడతారు, ఇంటికి వెళ్ళాలి. ఒక స్కూల్కి క్రమం ఉంది, ఒక టైం ఉంది, ఒక పద్ధతి ఉంది. ఈరోజు ఏ స్కూల్కైనా వెళ్ళండి, ప్రతి స్కూల్కి స్కూల్ డ్రెస్ ఉంటుంది. ఉంటుందా ఉండదా? ప్రతి స్కూల్కి డ్రెస్ ఉంటుంది, ప్రతి స్కూల్కి టైం ఉంటుంది, ప్రతి స్కూల్కి క్రమం ఉంటుంది, ప్రతి స్కూల్కి ఒక పద్ధతి ఉంటుంది. పనికి వెళ్తాం, కూలి పనికి వెళ్ళామనుకోండి, ఎన్ని గంటలకు వెళ్ళొచ్చు మనం? 10ంటికి వెళ్తే సరిపోద్దా? చేలో 10ంటికి వెళ్ళిద్దా? 10ంటికి వెళ్ళు. మరి చర్చికి ఎన్నింటికి వస్తారు? 10ంటికి చర్చి అంటే 11, 12 అయింది. మీరు పనికి వెళ్తారు, చేలో 1 గంట పని చేసి అయ్యా మళ్ళీ కొద్దిగా శాదీరు వస్తానని చెప్పని పక్కన చెట్టు కింద కూర్చోండి పని చేయకుండా. పోనీ మీరు నిలబడ్డ పాయలో నిలబడి అలా దిక్కులు చూస్తూ ఉండండి 1 అరగంట సేపు. చేనైనా ఏం చేస్తాడు? అరుతాడా? భలే మంచి పని చేస్తున్నావు, రైట్ ఏం కదలా మట్టనే చేయి అంటారా? ఊరుకోరు. ఒక క్రమం, పనికి వెళ్తే క్రమం, చదువుకుంటే క్రమం, ఒకరి కింద పని చేస్తే క్రమం. ఈరోజు భూమి మీద నీవు నేను ఒక క్రమంలో బ్రతుకుతున్నాం. ఉదయాన్నే సూర్యుడు రావాలి, సాయంత్రానికి మళ్ళీ సూర్యుడు వెళ్ళాలి, రాత్రి చందమామ రావాలి, గాలి వీయాలి. ఒక క్రమం, సృష్టికి ఒక క్రమం. మానవుడు ఉదయాన్నే లేవాలి, అది క్రమం. ప్రతిరోజు పనిచేయాలి, క్రమం. మానవుడు పోషింపబడాలి, క్రమం. వాడు బ్రతకడానికి గాలి కావాలి, క్రమం. దేవుడు సమస్తమును క్రమంగా చేశాడు ఆయన. హల్లెలూయా. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో భూమి మీద దేవుడు ఎలాంటి వాడో 23వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 23వ వచనంలో దేవుడు ఒక మాట సెలవిస్తున్నాడు అక్కడ. అప్పుడు నేను మిమ్మును ఎప్పుడునూ ఎరగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. హల్లెలూయా. అక్రమము చేయువారులా నా యొద్ద నుండి పొండి. క్రమమైన వారిని ఏం అనలేదు దేవుడు ఇక్కడ.
అక్రమంగా బ్రతికిన వాళ్ళని ఎవరో మీరు నాకు తెలియదు పోండి అన్నాడు ఆయన. మరి సంఘానికి వచ్చే మనం, భక్తి చేసే మనం క్రమం తప్పి, ఇప్పుడు ఒక టైం ఉంటుంది ప్రార్థనకి, సాయంత్రం 9 గంటలకు ప్రార్థన చేసుకోవాలి, ఈ టైం నుంచి టైం, అది క్రమం. వేకుని లేచి ప్రార్థన చేయాలి, అది క్రమం. ఆదివారం పూట 10 గంటలకు వెళ్ళాలి, వాక్యం అయిపోయిన తర్వాత ప్రార్థన చేసుకుని ఇంటికి వెళ్ళి క్రమం. భక్తి జీవితానికి ఒక క్రమం, భూమి మీద బ్రతికే ప్రతి మనుషుడికి ఒక క్రమం. క్రమం తప్పి తిరిగితే, ఇప్పుడు ఇంత చక్కగా ఇల్లు కట్టుకున్నాం, ఇప్పుడు నేను ఎక్కడ పడితే అక్కడ ఊసాను అనుకో, ఎట్టుంటుంది? ఉంటుందా? బాగుంటుందా? మీరేమంటారు? అసలు నువ్వు మనిషివా దున్నపోతావు అంటారు. ఇంత నీట్గా శుభ్రంగా ఇల్లు కట్టుకుంటే ఇక్కడ పోతున్నావే, ఆ ఇల్లు అనుకున్నావా లేకపోతే ఏమనుకున్నావు అంటారు. అవునా? ఊయొచ్చా? ఉమ్ము ఎక్కడ పోయాలి? ఒక పద్ధతి. లెట్రిన్ ఎక్కడ కూర్చోవాలి? ఒక పద్ధతి. మంచినీళ్ళు ఎక్కడ ఉండాలి? ఒక స్థలం. ఇంటి విషయంలోనే ఇంత వస్తువులను క్రమముగా మనం పేర్చినప్పుడు మన జీవితంలో క్రమం లేకపోతే దేవుడు ఏమంటాడు? ఎలాగైనా బతకొచ్చులేండి, దేవుడు మంచోడు, ఎలాగైనా బతుకుతావా? మరి ఇక్కడ ఏమన్నాడు ఆయన? అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పాను. ఎవరు వీళ్ళు? ఎలా పడితే అలా బతికినోళ్ళు. ఒక పద్ధతి లేదు, ఒక పాడు లేదు, ఒక దైవసేవకుడు లేదు, ఒక సంఘం లేదు, ఒక ప్రార్థన లేదు, ఒక ఉపవాసం లేదు, వాక్య ధ్యానం లేదు, ఏమీ లేకుండా ఎలా పడితే అలా బ్రతికేవాళ్ళు, అక్రమం కలిగిన వాళ్ళు. వీళ్ళ దేవుడు రేపు పరలోకానికి తీసుకెళ్ళడమ్మా. అక్రమంగా బ్రతికితే పరలోకానికి వెళ్ళవు. నీ ఇష్టానుసారంగా అబద్ధాలు ఆడుతూ, నీ ఇష్టానుసారంగా మోసం చేస్తూ, తినటానికే పుట్టాను అన్నట్టుగా ఇష్టానుసారంగా బ్రతికితే జాగ్రత్త. అక్రమం చేయువారులారా నా యొద్ద నుండి తొలగిపోండి అని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడు క్రమం గల్లోడు, దేవుడు పరిశుద్ధుడు, అపవిత్రమైన వాడు కాదు, పరిశుద్ధుడు. నేను పరిశుద్ధుడిని గనక మీరు పరిశుద్ధులై ఉండుడి. పరిశుద్ధుడు అంటే ఏంటి? మాట పరిశుద్ధం, ఆయన చూపు పరిశుద్ధం, ఆయన నడక పరిశుద్ధం, ఆయన వస్త్రాలు పరిశుద్ధం. అందుకే దేవాలయంలో 12 సంవత్సరాలుగా రక్తస్రావం కలిగిన ఒక స్త్రీ ఒక యేసుప్రభు వారి యొక్క చొక్కా చివరి అంచు పట్టుకుంది. అంచు పట్టుకోగానే ఏమైంది? స్వస్థత, విడుదల వచ్చింది ఆమెకి. హల్లెలూయా. రోగం కూడా నయమైపోయేంత గొప్ప వస్త్రం అన్నమాట అయింది. ఆయన వేసుకున్న వస్త్రంలో ఎంత శక్తి ఉందో చూడు. శక్తిమంతుడు ఆయన. హల్లెలూయా. పరిశుద్ధుడు అంతే, అపవిత్రమైనవాడు కాదు. టీవీలో వార్తలు చూపిస్తున్నారు ఈ మధ్య. పాప వినాయక చవితికి ఎన్ని బొమ్మలు కాలువలు వేసి తొక్కుతున్నారండి వాళ్ళే. ఈరోజు మనం ఈ మాట వాళ్ళు చేసిన దాన్ని మనం చెప్పినా కూడా వాళ్ళకి కోపం ఎక్కువవుతుంది. వీళ్ళు ఏం చేయాలో అర్థం కావట్లేదు. టీవీలో, వార్తల్లో, యూట్యూబుల్లో ఎన్ని వీడియోలు. వాడెవడో చేశాడండి, అవి చూసాము. ఇట్లా చేస్తున్నారు సార్, ఇది క్రమం కాదు, ఇది పద్ధతి కాదని చెప్పినా కూడా నువ్వు ఓర్చుకోలేకపోతే అట్ట. ఆ చెయ్యిని విరగదీసి దాంట్లో ఆర్తికర్పూరం వెలిగించి ఆ బొమ్మకున్న చెయ్యి విరగదీసి ఆ చేత్తోటే తిప్పుతున్నాడు. నీళ్ళలో పడేసి కాలుతో తొక్కుతున్నారు. భయం లేని జనాంగం. నీ ఇష్టం. దేవుడు పరిశుద్ధుడు. దేవుడు ఏర్పాటు చేసిన మందసాన్ని పోయి పట్టుకుంటే ఒకడు చనిపోయాడు. అంత పరిశుద్ధుడు దేవుడు. ఎవడు పడితే వాడు దేవుడి దగ్గరికి వెళ్ళి పట్టుకోవడానికి లేదు. ఎవడు పడితే వాడు ఈ దేవుని వస్తువులు, దేవుడి పనిని ఎలా పడితే అలా చేయడానికి కుదరదో. అదొక క్రమం, అదొక పరిశుద్ధత అంతే. దేవుడి గురించి నీకేం తెలుసు? ఏం తెలుసు దేవుడి గురించి? దేవుడు మాట్లాడే దేవుడు. హల్లెలూయా. మాట్లాడే దేవుడు, అబద్ధమాడని దేవుడు, వెక్కిరింపబడని వాడు, శోధింపబడని వాడు. ఆయన చేత కానివాడు కాదు, సమస్తము చేయగలిగిన వాడు. ఆయన మాట తప్పేవాడు కాదు, మాట ఇచ్చి నెరవేర్చువాడు. ఆయన రక్షించడం చేత కానివాడు కాదు అనుకుంటున్నావా? కాదు, ఆయన రక్షించగలవాడు. ఆయన హల్లెలూయా. రక్షించడము చేతైన వాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. అక్కడ వైరుగా ఉంటుంది చూడు.
దేవునికి స్తోత్రం. దేవుడు రక్షించగలవాడు. దేవుడు క్రమం లేనివాడు కాదు. దేవునికి స్తోత్రం. దేవుడు క్రమం లేనివాడు కాదు, క్రమంగా బ్రతికేవాడు. దేవుడు క్రమం గలవాడు. దేవుడు పరిశుద్ధుడు, అపవిత్రమైన వాడు కాదు. నీవు నేను ఎలా పడితే అలా బ్రతికితే ఓర్చుకోడు. ఆయన పద్ధతిగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి అని దేవుడు సెలవిస్తున్నాడు. మొదటి దశలోనికైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో దేవుడు సెలవిస్తున్న మాట ఏందో తెలుసా? నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండు అంటున్నాడు ఆయన. మొదటి దశలోనికైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు పరిశుద్ధుడు. మనం కూడా పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నవాడు. ఎలా పడితే అలా బ్రతకాలని కాదు. కైనీలేసుకో, అమ్మర్లేసుకో, నీ ఇష్టానుసారంగా తాగునేవాడు కాదు. దేవుడు అంటున్న మాట, నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండుడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడు పాపమును క్షమించేవాడు. పాపాన్ని కూడా క్షమించడం, మనిషి చేసినటువంటి అవిధేయతను క్షమించడం చేతగాక గొడ్డలు పట్టుకొని నరకడం, కత్తి పట్టుకొని పొడి చేయడం చేసేవాడు కాదు, క్షమించేవాడు. దేవుడు మానవుడు చేసిన ప్రతి పాపాన్ని ప్రభు దగ్గరికి వచ్చి దేవుడి దగ్గరకు వచ్చి నన్ను క్షమించండి ప్రభువా అంటే క్షమించేవాడు. మళ్ళీ వెళ్ళి పాపం చేయమని కాదు. దేవుడు నిన్ను క్షమిస్తే మళ్ళీ నువ్వు పాపం చేయలేవు. దేవుడు నిన్ను క్షమిస్తే నువ్వు అవిధేయలోకి వెళ్ళలేవు. దేవుడు నిన్ను రక్షించాలని కోరుకుంటే మళ్ళీ నాశనానికి వెళ్ళలేవు. ఈరోజు కోట్ల మంది ప్రజలు యేసు ప్రభు దగ్గర పాప క్షమాపణ పొందారు. మళ్ళీ లోకంలో పడిపోతారా? తాగుబోతు జీవితంలో పడుతున్నారా? వ్యసనాలకి బానిసలు అవుతున్నారా అంటే లేదు. ఏందబ్బా ఒకప్పుడు ఇలా ఉన్నావు, ఇప్పుడు ఇలా ఎందుకు అయిపోయావు? ఏందిరా మతం పుచ్చుకున్నావేందిరా నువ్వు అంటున్నారు. మతం కాదు, పాడు కాదు, మన పాపాలు క్షమించబడ్డాయి. హల్లెలూయా. పాపము చేయబడిన వాడు, పాపములో బతికేవాడు బురదలో పంది బొరినట్టే. పందికి ఒక పద్ధతి ఉండదు, పాడుండదు. కానీ పరిశుద్ధత గొర్రెని తీసుకెళ్ళు, గొర్రెని బురదలో దించు నీకు చేతనైతే. గొర్రె పిల్లని బురదలోకి తీసుకుని వెళ్ళి బురద దగ్గర నిలవబెట్టు. కొంచెమైనా వాసన చూసిద్దా? పూసుకుంటుందా? అసలు దాని దగ్గరికి వెళ్ళిద్దా? ఆ గుంటని దూకి అవతలకి వెళ్ళిద్ది. అది గొర్రె స్వభావం, పంది స్వభావం. పంది దానంతటా అదే, అది కనబడితే చాలు, ఇక దాంట్లోంచి పైకి రమ్మన్న రాదు. పంది రాను కూడా రాదు. నువ్వు రావే ఇంటికి పోదాం, నేను రాదు, దాంట్లోనే బొల్లిద్ది. తాగేవాడికి ఎన్ని చెప్పుగాక, అది సొక్కాలు జరగనే, లుంగీలు జరగనే, ప్యాంట్లు జరగనే, మరుసటి రోజు మళ్ళీ అంతే. మోసం చేసేవాడు అంతే, వాడు పందే. పంది జీవితం అంటారు దాన్ని. గొర్రెలు అలా ఉండవు. పాపము నుంచి నేను క్షమించబడ్డాను, రక్షింపబడ్డాను, ఇంకా మళ్ళీ నేను అందులోకి వెళ్ళకూడదు, నేను వెళ్ళలేడు. క్షమించబడ్డవాడు మళ్ళీ వెళ్ళలేడు. పాపాలు క్షమించబడ్డాయి. అర్పణ దర్పణ కానుకెత్తే పాతిలే దేవుడు క్షమించేస్తాడు? కాదు, అట్లా కానే కాదు. భూమి మీద ఒక ఎస్ఐ, ఒక పోలీసు, ఒక కానిస్టేబుల్ లంచం తీసుకోవట్లేదు. ఈరోజు చాలామంది నీతిమంతులు ఉన్నారు. చాలామంది భూమి మీద చాలామంది నీతిమంతులు ఉన్నారు. ఒక తప్పు చేయకుండా తప్పు చేసిన శిక్షించే వాళ్ళు ఉన్నారు. లంచం తీసుకోకుండా చేసిన తప్పని ఖండించే వాళ్ళు ఉన్నారు. మనుషులే ఎంత నిజాయితీగా ఉన్నప్పుడు దేవుడు ఇంకెంత నిజాయితీగా ఉండాలి. హల్లెలూయా. నీ కానుకలు, నీ బలులు, అర్పణలు దేవుడు తీసుకొని నేను క్షమించడానికి ఆయనేమి లంచగొండి కాదు. దేవుడు పరిశుద్ధుడు. ఆయన పాపములు క్షమిస్తే మళ్ళీ ఇంకా పాపంలో పట్టడం అనేది కుదరదు. ఇక నేను వెళ్ళనయ్యా, నీకోసం బ్రతుకుతానయ్యా అని చెప్పని దేవుడు ఎలాగైతే మనల్ని క్షమించాడో, దేవుడు ఎలాగైతే బ్రతకమంటున్నాడో అలాగే బ్రతుకుతాం. మనకు నచ్చినట్లుగా మనం బ్రతకడానికి ఇష్టపడం, మన వల్ల కాదు. ఎవని పాపములు క్షమించబడినో వాడు పరిశుద్ధుడిగా మార్చబడతాడు. యెహోవా నామమున ప్రార్థన చేయవాడు రక్షింపబడును. హల్లెలూయా.
నీ పాపాలు క్షమించబడ్డాయని నీకు ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? జీవము కలిగిన దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, పరిశుద్ధ దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు, నేను క్షమించబడ్డాయి నా పాపాలు, నేను రక్షించబడ్డాను, దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నాకు కనబడ్డాడు, ఇంక నేను మళ్ళీ ఆ లోకంలోకి పడిపోను, మళ్ళీ ఆ లోకంలో ఇష్టానుసారంగా బ్రతకను, ఆ సినిమాలు నాకొద్దు, ఆ సీరియల్ నాకొద్దు, ఆ బూతు మాటలు నాకొద్దు, ఆ లోకపు విధానం నాకొద్దు, ఆ వ్యాపారాలు నాకొద్దు, నేను మంచిగా బ్రతకాలి, నీతిగా బ్రతకాలని ఎవరు పాపాలు క్షమించబడ్డాయో వారే అలా బ్రతుకుతారు. హల్లెలూయా. పాపముల దేవుడు క్షమిస్తే ఇక మళ్ళీ లోకం వైపు తిరగవు. మనకు లోకపు మాటలు రావు. చాలామంది చెప్తూ ఉంటారు, మీ మాటలో ప్రత్యేకంగా ఉంటాయండి. ఎందుకు? నీవు నన్ను, నీ మాట ప్రత్యేకము. క్రైస్తవుల మాటలు, వారి పద్ధతులు బాగుంటాయి. ఎందుకంటున్నావు? వారు దేవుని పిల్లలండి, మరి నువ్వెవరివి? వాళ్ళు బాగుంటారండి, మరి నువ్వెందుకున్నావులా? నీకేమైంది? వాళ్ళు వేరు, మరి నీకేమి? క్షమించబడ్డారు, క్షమించబడిన గుంపు, దేవుడు ఏర్పాటు చేసుకున్న గుంపు. హల్లెలూయా. ఈరోజు నిన్ను నన్ను చూస్తే నిజంగా వీరు దేవుని పిల్లలు. దేవుడు పాపాలను క్షమించాలి. క్షమించబడ్డాయని నీకు ఎప్పుడైతే హృదయంలో అనిపిస్తుందో ఆ రోజు మళ్ళీ పాపంలోకి వెళ్ళలేవు. ఈరోజు ఎంతమంది విచ్చలవిడిగా చేస్తున్నారో దేవుడి గురించి తెలియక. నీకేం తెలుసు దేవుడి గురించి? దేవుడి గురించి నీకేం తెలుసు? ఏం తెలుసని ఈరోజు భూమి మీద నువ్వు బ్రతుకుతున్నావు? దేవుడి గురించి తెలియకపోయినా నువ్వు బ్రతుకుతున్నావు. కానీ ఎంతకాలం దేవుడి గురించి ఏమీ తెలియకుండా భూమి మీద నువ్వు బ్రతుకుతూ ఉంటే ఒక రోజు ఉంది, ఆ రోజు నువ్వు చాలా ఇబ్బందులు పడతావు. నువ్వు ఏదైనా ఒక పొరపాటు తప్పు చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత నీవు లోకంలో మీ ఊరిలో సర్పంచ్తో పని లేదు, ప్రెసిడెంట్తో పని లేదు, నాకెవరితో పని లేదని ఇష్టానుసారంగా బ్రతికావనుకో, ఆ రోజు జైల్లో పడతావు. ఆ రోజు గుర్తు వస్తారు, అయ్యో నేను తప్పించుకోవాలి, నేను తెలుసు తెలియక చేశాను, నన్ను కాపాడండి, నన్ను జైల్లోంచి బయటికి తీసుకురండి, ఈ కేసులోంచి బయటికి తీసుకురండి, ఎంతో కొంత డబ్బులు ఇద్దాం. డబ్బులు ఇచ్చినా బయటికి తీసుకురారు. డబ్బులు ఇచ్చినా ఇప్పుడు ఎట్లా? నన్ను బయటికి తీసుకొచ్చేది ఎవరు? నన్ను కాపాడేది ఎవరు? అప్పుడు ఎవరో ఒకరు చెప్తారు, మన ఊరు సర్పంచ్ని పిలిపిద్దామయ్యా, అరే పలానా ఆయనకి ఫోన్ చేస్తే ఆయన మాట్లాడతారండి. ఎవరో ఒక అధికారి నీ పక్షంగా ఉండి, అయ్యా పిల్లగాడు ఏదో తెలుసో తెలియక చేశాడు, క్షమించు, కొద్దిగా ఏదోలే, నా మాట తీసుకో, నా మాట విను, వాడిని విడిపించండి అని చెప్పని ఎవరో ఒక అధికారి మన పక్షంగా ఉండి ఒక మాట చెప్పడం వలన, మనకి మాట సహాయం చేయటం వలన, మనతో ఉండి ఏదో ఒకటి మనకి మేలు చేయటం ద్వారా వాళ్ళు ఏం చేస్తారంటే వారి మాట విని వారి మాట చొప్పున మనల్ని స్టేషన్ నుంచి బయటికి తీసుకొస్తారు. భూమి మీద నువ్వు ఒక కేసులోంచి బయటపడాలంటేనే ఒక పెద్ద మనిషి కావాలి. మరి మరణించిన తర్వాత నరకంలోంచి బయటపడాలంటే ఏ పెద్ద మనిషి కావాలి? హల్లెలూయా. మా నాయకుడు ఉన్నాడులే, మీ నాయకుడు కూడా ఆడ కాలుతా ఉన్నాడు. మరి అది పరలోకం. ఆయన దేవుడు. దేవుడి దగ్గర నాయకులు పనికిరారు. దేవుడి దగ్గర వీడు చాలామందికి మేలు చేశాడని నేను గొప్పలు చెప్పుకునే వాళ్ళు పనికిరారు. అని రహస్య పాపాలని దేవుడికి తెలుసు. భూమి మీద ప్రతి మానవునికి న్యాయము చేసేది దేవుడే, తీర్పు తీర్చేది దేవుడే, శిక్ష వేసేది దేవుడే. ఆయన దగ్గర వీడు మంచోడు, వీడు పెద్దోడు, వీడు గొప్పోడు, వీడు కోటీశ్వరుడు అని ఏముండో. దేవుని దగ్గర అందరూ ఒకటే. హల్లెలూయా. భూమి మీద నీవు నేనే గొప్ప, నీకు నాకు గొప్ప. దేవుడి దగ్గర అసలు గొప్పలే పనికిరావు. దేవుడి దగ్గర నువ్వెవరో, దేవుడి దగ్గర నేనెవరో. ఈ ఊరు దాటి పక్క ఊరికి పోతే నువ్వెవరు, నీ గొప్పతనం పనికిరాదు. పక్క ఊరిలో పనికొచ్చిద్దా? మీ కులంలోనో నువ్వు గొప్పలో ఏంటో పక్క కులానికో. నీ ఊరిలో నీ బజార్లో నువ్వు గొప్ప, పక్క బజారుకో. నీ అన్నదమ్ములకి, నీ 10 మంది పిల్లలకి, నీ బంధువులకి నువ్వు గొప్ప, పక్కన. దేవుడు ఎక్కడ? భూమి మీద నీ గొప్పలు నా గొప్పలు, పరలోకంలో పనిచేయవు. హల్లెలూయా.
పరలోకంలో దేవుడు ఉన్నాడు. నీ నా క్రియలను బట్టి భూమి మీద మనం బ్రతికుండగానే ఆయన ఎలాంటి వాడో మనం తెలుసుకోకపోతే, ఆయన గురించి మనం తెలుసుకోకపోతే మనం భక్తి చేయలేం. మనం చేసే భక్తిలో లోపాలు ఉంటాయి. మనం దేవుని అడిగేటప్పుడు ఒక పద్ధతిగా అడగటం నేర్చుకోవాలి. ఆయన గురించి తెలుసుకొని ఆయన అడగాలి. ఆయన గురించి తెలుసుకొని మనం బ్రతకాలి. కాబట్టి దేవుడు వెక్కిరింపబడు, దేవుడు పాపములను క్షమించువాడని దేవుడు తన వాక్యము ద్వారా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుడి గురించి తెలుసుకొని ఒక పద్ధతిగా మనం బ్రతకాలని, దేవుని ఎలా పడితే అలా ఆరాధించే వారంగా కాదని, పద్ధతిగా క్రమంగా జాగ్రత్తగా ఉండి భక్తి జీవితాన్ని కొనసాగించాలని, దేవుని గురించి తెలుసుకోవాలని దేవుడు తెలియపరుస్తున్నాడు.